ఈరోజు వాక్య ధ్యానార్థమై నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగ చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ యాత్రలో, మన ఆత్మీయ కానాను యాత్రలో మనకు తోడుగా రావాల్సింది ఎవరు? మనం నడిపించవలసింది ఎవరు? దేవాది దేవుడు. ఈరోజు దేవుడు తోడుగా రాకుండా, దేవుడు మనకు విశ్రాంతిని ఇవ్వకుంటే మన క్రైస్తవ జీవితంలో కానీ, మన క్రైస్తవ బ్రతుకులో కానీ మనం ఫలించే వారిగా ఉండలేము, ఫలాన్ని పొందుకునే వారిగా ఉండలేము. అవునా కదా? ఈరోజు ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసాను. మరి ఈ సంవత్సరం అంతా ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే, ఆయన మనకు విశ్రాంతిని కలగజేయాలంటే మనం ఏం చేయాలి? చాలా ఈజీ కదా ఈ వాగ్దానం చదవటము చాలా ఈజీ. కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటమే చాలా కష్టం. అమూల్యమైన వాగ్దానాలు అనేకం ఉన్నాయి కదా, కానీ వాటిని స్వతంత్రించుకునే ఆ యొక్క జీవితము, ఆ యొక్క బ్రతుకు మనలో ఉండాలి. అవి స్వతంత్రించుకోలేకనే చాలా మంది అరణ్యంలో రాలిపోయారు, చాలా మంది కానానుకు వెళ్ళలేకపోయారు. కానానుకు వెళ్ళిన వారి యొక్క జీవితాల్లో దేవునితో నడవలేని పరిస్థితుల్లో చాలా మంది దాస్యంలోని కూడా వెళ్ళారు. ఒక్కటి ఆలోచించండి, మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో వారు ఏమనుభవించారు? ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుభవించారు? మరలా కానానికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించింది ఏంటి? ఏమనుభవించారు? బానిసత్వమే. ఐగుప్తులు ఏమనుభవించారో కానానికి వెళ్ళిన తర్వాత కూడా న్యాయాధిపతి గ్రంథంలో మీరు చదవండి, మరలా దేవుడు వారికి దాస్యానికి, అష్షూరులకి 40 సంవత్సరాలు, ఫిలిష్తీలకు 40 సంవత్సరాలు, ఇలా బబులోను సామ్రాజ్యానికి 70 సంవత్సరాలు, ఇలా దాస్యంలోనికి దేవుడు వారిని నడిపిస్తానే ఉన్నాడు. అంటే దేనితో ప్రారంభమైంది వారి జీవితము, మరలా అదే అనుభవాల్లోనికి వారు వెళ్ళిపోయారు. ఎందుకు దాస్యంలోనికి వెళ్తారు? ఎందుకు దాస్యపు కాళ్ళను అనుభవిస్తారు? ఎందుకంటే దేవుడు వారికి తోడుగా లేకపోతే, దేవుడు మనతో నడవకుంటే మన జీవితాలు కూడా మనం ఏదాంతో అయితే ప్రారంభించామో మరలా తిరిగి అక్కడికే మన జీవితాలు వెళ్ళిపోతాయి. ఈరోజు నేను ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాను, ఈరోజు నేను ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందుతున్నాను అనుకుంటే సరిపోదు. దర్శించి సింహం వల్లే అపవాది ఎవరిని మృంగుదురా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు క్రైస్తత్వంలో ఎదగాల్సింది సంపదలో కాదు, సంపాదనలో కాదు, ఇంకొక దాంట్లో కాదు. ఈరోజు ప్రపంచమంతా మీకు తెలుసలేదు, ధనికులు ఎవరంటే క్రైస్తవులే. ప్రపంచమంతా ధనికులు ఎవరు? క్రైస్తవులే. సంపాదనలో ఎదగటం కంటే నువ్వు ఎదగాల్సినందులో క్రీస్తులో పౌలు గారు ఎంత సంపాదించుకున్నారు? పేదలు గారు ఎంత సంపాదించుకున్నారా? సంపాదించారండి. కొన్ని వందల వేల ఆత్మలు సంపాదించారు. వాళ్ళు అందులో అభివృద్ధి పొందారు. మీరు అనొచ్చు, అన్నా వాళ్ళ సేవకులు కదా. ఈరోజు నువ్వు సేవకుడివే. ఎవరు చెప్పండి? సేవకులకు ప్రత్యేక ధన్యత, విశ్వాసులకు ప్రత్యేక. ఎవరు కష్టపడితే వారికి దేవుడి ధన్యత ఇస్తారు. సేవకుడా విశ్వాసాన్న తారతమ్యాలు దేవుని దగ్గర లేవు. ఈరోజు మీకు ఎవరైనా మీ జీవితంలో విత్తనం వేసిన సేవకుడు ఈరోజు నిజంగా నీతిగా న్యాయంగా ఫలిస్తున్నారా? ఈరోజు వాళ్ళకంటే మీరు బాగా ఫలిస్తున్నారా? రేపు దేవుడు రాకడ వస్తే మీరు ఎత్తబడతారా, అతను ఎత్తబడతారా? చెప్పండి, ఆలోచించండి.
ఈరోజు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగాలి, దేవుడు మనకి తోడుగా రావాలి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మాట స్వతంత్రించుకోవాలంటే నిజంగా మనం ఎంత సమర్పణ కలిగి జీవిస్తే ఈ మాటను మనము స్వతంత్రించుకోగలము. ఈరోజు దేవుడు నీకు తోడుగా వస్తున్నాడా? దేవుడు నీకు తోడుగా నడుస్తున్నాడా? ఆయన సన్నిధి నిజంగా నీతో ఉందా? ఒకసారి నీ కుటుంబీ చేతులు వేసుకొని నువ్వు పరిశీలన చేసుకుంటే వస్తున్నాడు అనుకుంటే సంతోషం, రాకుంటే ఎలా దేవుడు వస్తాడు, ఆయన సన్నిధిలో నేను ఎలా నడవగలను, ఆయన నాకు ఎప్పుడు ఎలా తోడుగా ఉండగలడు అనేది ఈరోజు మనము ధ్యానము చేద్దాం. మొట్టమొదటిగా బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు వారిని మోషే అనే ఒక నాయకుడి ద్వారా దేవుడు పిలిచాడు. ఎన్ని తెగులు కుమరించాడు? ఎవరి మీద? ఐగుప్తు మీద ఎన్ని తెగులున్నాయినా? 10. అబ్బా, తెలుసుకోవాలా, బైబిల్ చదవాలి, తెలుసుకోవాలా. 10 తెగుళ్ళు కుమ్మరించాడు. కుమ్మరించి ఆయన ఎంత గొప్పడంటే, ఇది ఇప్పుడు సెంటర్ అనుకోండి, ఈ స్టాండ్ సెంటర్ అనుకోండి, ఇది ఐగుప్తు, ఇది ఇజ్రాయెల్ అనుకోండి. ఇక్కడ చచ్చిపోతారు, ఇక్కడ చచ్చిపోరు. ఇక్కడ నీళ్ళు ఎర్రగా అవుతాయి, ఇక్కడ తెల్లగా ఉంటాయి. ఇక్కడ కప్పలు వస్తాయి, ఇక్కడ కప్పలు రావు. ఇక్కడ పేలు వస్తాయి, ఇక్కడ పేలు రావు. వాట్ మెర్రాకి! ఎలాంటి దేవుడు మన దేవుడు! ఎలాంటి దేవుడు మన దేవుడు! నిజంగా ఆశ్చర్యం. అలాంటి అద్భుతాలు చేసి, అలాంటి ఆశ్చర్యకారాలు చేసి వారిని బలంగా ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి ఇద్దరితో ఆపలా వారిని నడిపిస్తూ మొట్టమొదటి వారికి ఎదురైంది ఏంటి? ఎర్ర సముద్రం. ఆగిందా? నీ ఎదుట ఎర్ర సముద్రం ఆగుతుందా? ఆగదు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు చుట్టూ తిరిగిపోవాలా దేవుడు, చుట్టూ తిరిగిపోవాలా. నాకు సంబంధించిన జనాంగం ముందు ఏ సముద్రం నిలవదు. నేను ప్రతిష్ఠించుకున్న జనాంగం ముందు ఏ సముద్రమైనా, ఏ గోడలైనా నిలవవు. సముద్రమా దారి, దేవుడి బ్రహ్మాండ ఏంటి? సముద్రమా దారి. నేను ఒకరోజు బాగా ఆరాధన చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ స్థలం అనేది కింద మందిరం అనుకుంటాను. బాగా ఆరాధన చేస్తా ఉన్నా. ఈ ఎర్ర సముద్రం గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడికి ఆరాధనలో నన్ను తీసుకెళ్ళిపోయాడు. బా, ఆ సముద్రం ఇటు పక్కంతా ఒడ్డున చూస్తే ఎద్దుల బండ్లు, గొర్రెలు, మందలు అన్నీ ఉండి ఒక జనాంగం, 6 లక్షల పైగా జనాంగం ఇటు పక్క ఉన్నారు. ఇటు పక్క ఎర్ర సముద్రము. మోషే వ్యక్తి వరకు కర్ర పట్టుకొని వారందరి వైపు చూస్తాడు. వీరందరి ఘోష ఏం వినిపిస్తా ఉంది? నన్ను తీసుకెళ్లి దేవుడు అక్కడ వింటాడు. వారి ఘోష వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. నిజంగా నా వల్ల కాలేదు. ఆ మోషే ప్రార్థన చేసి ఆ ఎర్ర సముద్రము అది 2 పాయలుగా విభాగింపబడ్డానికి వారు కేకలు పెట్టారు. అంటే వారు స్తుతించారు. ఆ సముద్రం 2 పాయలుగా విభాగింపబడింది. ఎంత ధన్యత అంటే నేను పరవశించిపోయాను ఆ పరిస్థితి చూసి. నిజంగా అలాంటి అద్భుతాలు చేసి దేవాది దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడు? వారిని హేరోబు అనే కొండ దగ్గరికి వారిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? కాదు, మోషే గారు సడన్ గా అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోయారు. కనిపించలేదు. 6 లక్షల మంది ఒక పక్క, మోషే ఒక్కడే కనిపించకపోయేసరికి ఇప్పుడు మోషే గారు ఎక్కడ ఉన్నారు? దేవుని యొక్క పర్వతమందు, సీనాయి పర్వతమందు ఆయన దేవునితో సహవాసం చేస్తా ఉంటే కింద వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏ విగ్రహం చేసుకున్నారు? ఎవరు చేశారు?
మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఏం చేశాడు తెలుసా? బంగారంతో ఒక దూడను చేసి, ఇదే యెహోవా. ఈ కాలంలో కూడా ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ ప్రకారం నడిచే ధన్యత కానీ, బైబిల్ ప్రకారం బోధించే ధన్యత కానీ, బైబిల్ ప్రకారం జీవించే ధన్యత సేవకులు చాలా మంది చేయట్లేదు. వారికి నచ్చిన దూడను చూపించి, ఇదే క్రీస్తు. వారికి నచ్చిన దూడను చూపించి, ఇదే ప్రభువైన యేసుక్రీస్తు. మీకు తెలుసో లేదో, వేలాగిరి తీసుకోండి. నేను ఎవరిని విమర్శించాలని చెప్పట్లేదు. వాట్ ద బైబిల్ సెస్. బైబిల్ మనకి ఏం చెప్తుంది అనేది నేను చెప్తున్నాను. వేలాగిరి అది దేనికి పుణ్యక్షేత్రం చెప్పండి, ఎంతమంది తెలుసు? తమిళనాడులో చెన్నై పట్టణానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం, సముద్ర తీరంలో ఉండే ప్రాంతం అది వేలాంకిని. ఎంతమంది తెలుసు దీని గురించి? ఇంకొక భాషలో చెప్పాలంటే నాగపట్నం అనే ఆ గ్రామానికి, ఆ యొక్క సిటీకి ఆనుకొని ఉన్నదే వేలాంగిని, నాగపట్నం. మన ఇండియాలోనే బిగ్గెస్ట్ విజిట్ చేసే క్రైస్తవుల యొక్క స్థలం ఏదంటే వేలాంగిని, నాగపట్నం. అక్కడ మేరీ మాత యొక్క మందిరంతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు గారి యొక్క మందిరం కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సేమ్ పనులు ఇస్తారు, కోలను కోస్తారు. ఓకేనా? నెక్స్ట్ తల నిండా పూలు పెట్టుకుంటారు. హిందువులు ఎలా ఆచరిస్తారో తల నిండా పూలు పెట్టుకుంటారు, చక్కగా బొట్లు పెడతారు, గాజులు వేసుకుంటారు. వచ్చి ఏం చేస్తారు? కొబ్బరికాయ కొడతారు, ఊదిబండి ఊదిగడ్డితో చేస్తారు, క్యాండిల్స్ ముట్టిస్తారు, దండలేస్తారు. ఇవన్నీ బైబిల్లో ఎక్కడన్నా జరిగిందా? ఈ పూలు పెట్టుకోవడాలు కానీ, లేదంటే ఈ కొబ్బరికాయలు కొట్టడాలు కానీ, ఈ క్యాండిల్స్ వెలిగించడం నిబంధనలు చెప్తున్నాను. పాత నిబంధనలు ఉన్నాయి, కొబ్బరికాయలు లేవు, కానీ పవిత్ర జలం అనేది పాత నిబంధనలో ఉంది. ఈ కొబ్బరికాయ కూడా ఎందుకు కొడతారు తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు కొడతారు? దేవునికి ఒక పవిత్ర జలం కావాలి. దేవుని సన్నిధానానికి, దేవుడి కార్యం జరిపించడానికి పవిత్ర జలం కావాలి. ఆ కాలంలో పవిత్ర జలం ఉండేది. రాను ఏమైపోయిందంటే చెరువులు పాడైపోయాయి, నదులు పాడైపోయాయి. పవిత్ర జలం అనేది వారికి దొరకకుంటే మన వాళ్ళు ఏం చేశారంటే, మన సహోదరులు, హైందవ సహోదరులు, కొబ్బరి బోండంలో ఉన్న నీళ్ళైతే అపవిత్ర పరచబడదు, అది ప్రకృతి నుంచి వచ్చింది కనుక ఇది పవిత్రమైన జలము అని ఆ పవిత్ర జలాన్ని దేవుడి కొరకు ఇచ్చేవాళ్ళు. కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే పవిత్ర జలంతో దేవుడి పాదాలు తడుపుతారు. బైబిల్లో, ధర్మశాస్త్రంలో కూడా పవిత్ర జలం ఉంది, శుద్ధ జలం ఉంది. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో మీపై నేను శుద్ధ జలాన్ని చదువుతూ. ఈ శుద్ధ జలం గురించి ధర్మశాస్త్రంలో చాలా పెద్ద సమస్య. బూడిద కావాలి, కొత్త బూడిద కావాలి, పాత బూడిద కావాలి, అంత కలపాలి, శుద్ధీకరించాలి. రేపు యెరూషలేము 3వ మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఆ పాత దాచబడిన బూడిద కావాలి. ఆ బూడిద తెచ్చి ఇప్పుడు కొత్తగా బలి అర్పించి చేసిన ఈ బూడిద తీసుకొని రెండు కలిపి శుద్ధ జలాన్ని తయారు చేయాలి. వారి క్రమం, ధర్మశాస్త్ర క్రమం ఖచ్చితంగా అందుకు చేస్తారు. ఈ కాలంలో క్రీస్తుకి ఏం అవసరం? అంటే ఏంటి ఆచారాలు? అహరోను ఏ ఆచారాలు పెట్టాడో, అహరోను ఎలాంటి మార్గాల్లో తీసుకెళ్ళాడో, ఈ కాలం క్రైస్తవ సమాజం కూడా ఇలాంటి మార్గాలే తీసుకెళ్తా ఉన్నారు, ఇలాంటి అనుభవాలనే తీసుకెళ్తా ఉన్నారు. ఇన్ని తీసుకొస్తే అంత తెగుళ్ళు కుమ్మరించి అన్ని అద్భుతాలు చేస్తే చివరాఖరికి వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలా మారిపోయింది? విగ్రహాల్ని ఆరాధించి ఇది యెహోవా అని జీవించడం మొదలు పెట్టారు. దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేస్తున్నాడు మోషేతో, నేను ఈ జనాంగానంతటిని నాశనం చేసేస్తాను, నీ సంతానం నేను ఏమంటున్నాడు? నీ సంతానం నేను కానానులోనికి తీసుకెళ్తాను అని. కాలంలో 9 వచ్చిన 9, 10, 11 అవసరం లేదు చెప్తున్నాడు మీకు. దీంట్లో తర్వాత చెయ్యండి అని నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను దేవుడు సెలవిచ్చాడు. నేను నీతో
నేను నీతో రానే రాను, నేను నీతో రానే రాను. ఈ యొక్క జనాంగంతో నేను రాను, ఈ జనాంగంతో నేను నడవను. నిజమే కదా? నువ్వు పాపిగా ఉన్న నువ్వు పాపంలో జీవిస్తుంది నిన్ను ఆయన తన రక్తం ఇచ్చి శుద్ధీకరించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ జీవితంలో అద్భుతాలు, నీ జీవితంలో ఆశ్చర్యకారాలు చేస్తే ఈరోజు నీవు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా? లేదంటే నీవు అహరోను వంటి అనుభవాల గుండా వెళుతూ దేవుడు నీతో నడవకుండా ఆయన నేను నీతో రావునని తెలియజెప్పే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక చక్కటి పాట కూడా ఉంది. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆదరించి ఆవరించిన మహనీయుడ నీవు, పూజనీయుడా సర్వశక్తిమంతుడా, నిత్యము నిన్ను ఆరాధించెదను యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సియా. తీయని తలంపులు నీవేనయ్యా. కారణం అనగా ఐగుప్తు మొదలుకొని పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె నడిపించింది దేవుడు. ఈరోజు ఏమంటాడు తెలుసా? వారితో ఏమంటాడు? నేను రానే రాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఉన్నారు, బ్రదర్ నేను మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నాను, రండి అంటే నేను రానండి, నేను రానే రాను. ఎందుకు రాను? మీరు ఆ రోజు దేవుడికి మిమ్మల్ని కాదు చెప్తున్నా, మీరు ఫీల్ అయిపోయారు. ఏ రోజు నిజంగా మీరు దేవుడికి మహిమకరంగా జీవించారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్పగలను? ఈరోజు దేవుడు అదే అంటా ఉన్నాడు, దేవుడు అదే అంటా ఉన్నాడు, నేను రానే రాను, నేను రానంటే రాను. మరి దేవుడు రావాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్నామేమో, ఇజ్రాయెల్ ప్రజలుగా మనం కూడా జీవిస్తున్నామేమో. దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా, నిన్ను పాపం నుంచి విడిపించి నిన్ను పవిత్రాలుగా చేసి నిన్ను దారిలో కాపాడుతూ, నిన్ను మార్గవంతంలో కాపాడుతూ, యాక్సిడెంట్స్ జరగకుండా నిన్ను రక్షించుకుంటూ, నిన్ను కంటి రెప్పలే కాచి కాపాడుతూ, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోకుండా నిన్ను సజీలకలో ఉంచితే దేవునికి ఏం చేస్తా ఉన్నావు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీతో రాను, నేను నీతో రాను. ఇప్పుడు దేవుడు రావాలంటే మనం ఏం చేయాలి? ఏమా ప్లీజ్ చేయాలా? అబ్బా, ఈ మానవులు తెలిసింది ఒకటే, ప్లీజ్ అనే మాట. ఇంకొకటి ఇంగ్లీష్ వాళ్ళు మనకు ప్రవేశపెట్టిన మాట ఎస్, ఓ ఓ ఆర్ వై, సారీ. ఇందులోనా ఈ ప్లీజ్ చేసిన, ఈసారి చెప్పిన ఆయన రాడు. ఈరోజు ఒక 7 మాటలు మీకు చెప్తాను. 7 మాటలు, ఒక 7 అనుభవాలు మీకు చెప్తాను. ఈ 7 అనుభవాల గుండా నిజంగా మీరు నడిస్తే ఖచ్చితంగా దేవుడి సన్నిధి మీతో వస్తుంది. ఖచ్చితంగా దేవుడి సన్నిధి మీతో వస్తుంది. మీ అక్కడ దేవుడి సన్నిధి మీతో రానంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకు నువ్వు రావని ఫైట్ చేసే వ్యక్తి ఉన్నాడు. ఈరోజు మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను కాదు ఆయన, నేను అనుకుంటాను, మనకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అంటాడు, ఎందుకు నాన్న వీళ్ళ మార్చినారు వేసేస్తా అంటే, అయ్యా నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను నాయన, అంత పాటు ఎందుకు వచ్చావు, వారు నా సొత్తు అని మన కొరకు పోరాడే ఒక వ్యక్తి పరలోకమందు తండ్రి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు ఎలాంటి అనుభవాల్లో మనం జీవిస్తే ఆయన మరలా మనతో వస్తాడు? ఎలాంటి అనుభవాల్లో జీవిస్తే ఈ 2026 కాదు, మీరు చచ్చేదాకా మనతో వస్తాడు అనేది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈరోజు మన మీద దేవుడు కోపంగా ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా కోపంగా ఉన్నాడో మన మీద కూడా కోపంగా ఉన్నాడు. నిజంగా మా సంఘం మీద నేను చెప్తున్నాను, చాలా కోపంగా ఉన్నాడు. అవును, లేదంటే సిస్టర్ గారికి తెలుసు ఎంతమంది వచ్చేవాళ్ళు సంఘానికి, ఎంత సంతోషంగా ఉండేదో, ఎంత ఆహ్లాదంగా ఉండేదో, ఎంత ఆనందకరంగా ఉండేదో. ఒక పెద్ద గది,
అక్కడి నుంచి అక్కడి దాకా పెద్ద గది. అబ్బా, గట్టిగా ప్రార్థనలు, 40 days ప్రార్థనలు ఇన్ని జరిగాయి. అయినా కూడా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? గుర్రుమన్నాడు. ఇప్పుడు ఆయన కోపాన్ని ఈ సంవత్సరం కాదు, బతికేదాకా ఎలా మనము చల్లారుతామో నేర్చుకుందాం. మొట్టమొదటిగా అలా వాక్యం అదే, నా సన్నిధి నీకు తోడు కావాలి. దేవుని సన్నిధి తోడుగా రావాలి అంటే, దేవుని సన్నిధి తోడుగా రావాలి అంటే చెప్పలేదా వాక్యం అంశం? ఓకే, స్టార్టింగ్ ఇంతసేపు చెప్పానా? అబ్బో ఆయుసం ఉంది నాకు కూడా. అయితే ఇంకా 7 ఉన్నాయంటారా? అన్న ఈరోజు మమ్మల్ని బుక్ చేస్తావు నువ్వు అనుకుంటాడు. ఏమన్నా ఈరోజు మనం ఏదో చేస్తున్నావే అని రాసుకుందరా, రాసుకుని చూడాలి మరలా. ఓకే, మొట్టమొదటిగా నిర్గమకాండము 32వ అధ్యాయం 30వ వచనం చదువుతారు. మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలమో అని. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవత తమ కొరకు చేసుకుండ్రి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచి వేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. హల్లెలూయా. ఏమి సేవకుడండి నిజంగా. ఆయన అంటే నేను ఆయన పాదముల మీద పడిపోతా. నిజంగా మోషే గారు నాకు కనిపిస్తే నేనైతే ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటా. ఏమి సేవకుడు వేయాలి, నిజమే కదా. మొట్టమొదటి సైడ్ హెడింగ్ చెప్పాలి కదా, పాప పరిహారణ. ఏంటమ్మా? పాప పరిహారణ. ఈరోజు దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు. ఎందుకు? ఆయనలో మనం పాపం చేస్తా ఉన్నాం, ఆయనలో మనము దోషాలు చేసేవారిగా ఉంటున్నాం. ఈరోజు తన ప్రజల కొరకు ఒక వ్యక్తి మాత్రం కొండెక్కి 6 లక్షల మందికి పైగా ఉన్న వారి కొరకు ఒక వ్యక్తి అంటున్నాడు, దేవా వారు నిజంగా పాపం చేశారు, మేము ఒప్పుకుంటున్నాం, కానీ నువ్వు వారి పాపాన్ని క్షమించాలి, నువ్వు వారి పాపాన్ని పరిహరించాలి. లేనేలా నువ్వు రాసిన గ్రంథం ఉంది చూసారా, ఆ గ్రంథం నుంచి నా పేరు తీసేయి. ఎవరంటారండి ఈ కాలంలో? ఎవరంటారు ఈ కాలంలో? ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరంటారు ఇలా? నిజమే కదా. ఆ రోజు మోషే ఆ మాట, అందుకే తాను దేవునికి విరోధముగా జీవించినప్పటికీ మోషేను దేవుడు కోరాహును పాడు చేసినట్టు పాడు చేయలేదు. మరలా ఆయన కానాన్లోనికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు కానాన్లోనికి? మోషే శరీరధారిగా కాకుండా కానాన్లోనికి వెళ్ళాడు, ఆత్మ ద్వారా వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు ఆ కొండపైకి మోషేయు ఏలియాయు ఆ కొండపైకి వచ్చి అతనితో మాట్లాడినట్టు మనము చూస్తున్నాం. ఎందుకు ఇంత ప్రేమ దేవునికి మోషే మీద అంటే, ఇలా జీవిస్తే ఎందుకు ప్రేమించు? నా ప్రజలు నువ్వు పాపాలు క్షమించకుంటే నన్ను కూడా చంపాయి, నన్ను కూడా పాడు చేసేది, నన్ను కూడా నీ జీవ గ్రంథం నుంచి పేరు పూర్తిగా తీసేయి అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతిమలాడుతారు. ఇలాంటి త్యాగం ఎవరిలో ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తప్ప. అందుకే యెషయా గ్రంథం 53లో ఏముంది? ఆయన మన దోషముల నిమిత్తము ఆయన మరణించెను. ఎన్నో మాటలు, అదొక్క మాట కాదు, చదవండి కావాలంటే 53:10-11. యెషయా గ్రంథం 53:10-11. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా చెయ్యగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న
జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యును. మోషే చేసింది అదే. ఇశ్రాయేలీల పాపాలు తన పైన వేసుకొని ఏం చేశాడు? నిర్దోషులుగా మార్చాడు. భోజాలాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే. మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇక్కడ ప్రతి ఒక్కరి పని మీద తెలిసినదో పాప నివారణ ఎప్పుడో జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. నువ్వు ఒప్పుకోవాలంతే, నువ్వు ఆయనకు సమర్పించుకోవాలంతే. ఈరోజు నువ్వు సమర్పించుకోలేకపోతే, ఈరోజు నువ్వు పాపాన్ని నువ్వు ఒప్పుకోలేకపోతే నీ పాపము కొట్టివేయబడుతుంది. నీ పాపము కొట్టివేయబడదు. ఈరోజు నువ్వు దేవుని నీకు తోడుగా రావాలంటే, దేవుని సన్నిధానం ఎప్పుడు నీకు తోడు కావాలంటే, నీ పైన పాపాన్ని నువ్వు దేవుని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రోమేలు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమేలు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడగలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరి శరీరమందు పాపము విధించబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి పాపాత్మరాల స్త్రీ ఏం చేసింది? కోసుకుందా? రక్తం కాచిందా? టెంకాయ వచ్చిందా? పూలు సమర్పించిందా? ఊదిగడ్డలు వెలిగించిందా? క్యాండిల్స్ వెలిగించిందా? ఏం చేసింది? కన్నీటితో ఆయన పాదాల్ని కడిగింది. అంతే పాప నివారణ. మోషే చేసింది అదే. ప్రభువైన యేసుక్రీస్తు వారు దగ్గర ఆ స్త్రీ చేసింది కూడా అదే. నా పాపాన్ని మీరు క్షమించండి. ఈ 2025లో ఎలాంటి పాప అనుభవాలు మీలో ఉన్నాయో, ఈ 2026లో అయితే మీరు చనిపోయేంత వరకు ప్రతిదినం ఏం చేయాలి? మీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దీన్నే భూస్థాపన ప్రార్థన అంటారు. ప్రతిదినం పాపాలను ఒప్పుకోలు చేసుకోవాలి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో నీ వస్తే, నేను నిద్రిస్తున్నాను, నీ రాకడ వస్తే నా ప్రతి పాపాలను క్షమించి నీ మహిమలో నేను కూడా ప్రత్యక్షము కావాలని ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి పాపాన్ని ఒప్పుకోవటము చాలా గొప్ప విషయం. మోషే దేవుని ఒప్పించాడు. క్రీస్తు దేవుని ఒప్పించి మనల్ని ఏం చేశాడు? పాపం నుంచి పరిహరిస్తూనే ఉన్నాడు. చేసిన పాపాన్ని మరలా మనం చేయకూడదు. చేసిన పాపాన్ని మరలా మనము చేయకూడదు. ఈరోజు చాలా మంది కుక్క వలె వారి జీవితాలు ముందుగా ఏదైతే ఉన్నాయో ఆ పాపాలను మళ్ళా ఏం చేస్తున్నారు? అవే చేస్తున్నారు. కానీ దేవుడు కరుణామయుడు, దేవుడి కృపామయుడు, క్షమించగలడు, తిరిగి లేవనెత్తగలడు, తిరిగి మనకి అవకాశము ఇవ్వగలడు. ఇంకా రెఫరెన్స్ చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. సమయం ఈరోజు సాక్ష్యాలు ఎక్కువైంది, నేను మాట్లాడింది ఎక్కువైంది కాబట్టి మళ్ళీ బల్లారాలు ఉంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుడి సన్నిధికి తోడుగా రావాలంటే నువ్వేం చేయాలి? పాపాన్ని ఒప్పుకోలు చేసుకోవాలి. పాప పరిహారణ జరగాలి. నువ్వు ఒప్పుకుంటేనే కదా దేవుడి పాపాన్ని క్షమించింది. ఆ స్త్రీ కన్నీటితో ఉంది కనుక దేవుడు ఏం చేశాడు? ప్రతి పాపాన్ని క్షమించి సమాధానంగా దానిపై నువ్వు వెళ్ళమ్మా అని సెలవించాడు. ఈరోజు ఎంతమంది నిజంగా పాపాన్ని ఒప్పుకునే వ్యక్తులుగా ఉంటున్నారు? వారిని వారే తీర్పు తీర్చుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. వారే దేవుడితో తమ యొక్క తప్పులు చెప్పుకొని నన్ను మరలా నూతన పరిచయం చేస్తాయని ఒప్పుకుంటున్నారు. అలా ఒప్పుకున్న వారికి దేవుడి సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుడి సన్నిధి ఎప్పుడు వారి జీవితంలో ఉండనే ఉంటుంది. రెండవదిగా చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 4వ వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించింది. ఎందుకు? 3వ వచనం చదువు. ఏ వార్త అని చూద్దాం. నేను నీకు ముందుగా దూతను పంపి. 3వ వచనం. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను.
రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదురేమని మోషేతో చెప్పాను. ఎందుకు ప్రజలంతా దుఃఖపడతా ఉన్నారు? ఎందుకు దుఃఖపడతా ఉన్నారు? డైరెక్ట్ కుండ బద్దలు కొట్టుకుని దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రాను. ఈరోజు క్రీస్తు నిన్ను దర్శించి నీవు నా సొత్తు కాదు, నేను నీతో రానంటే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? దుఃఖాన్ని మహారోదనను సరుపుతా ఉన్నారు. అయ్యో నువ్వు రాకుంటే ఎలా దేవా, నువ్వు రాకుంటే ఎలా దేవా. నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. నేను ఫస్ట్ కరోనా టైంలో మా అన్నయ్యకి కరోనా వచ్చినప్పుడు నేను మా కుటుంబానికి వెళ్ళాలని ఆశపడ్డాను. అప్పుడు సంఘ స్థాపన జరుగుతా ఉంది. సంఘ స్థాపనకి దేవుడు పునాదులు వేస్తా ఉన్న సమయంలో నేను వెళ్ళాలని ఆశపడ్డాను. నేను వెళ్ళొద్దని ఆయన చెప్తారని నాకు తెలుసు. దేవుని కార్యాలు నాకు తెలుసు. నేనేం చేసిన, దేవుని దగ్గర విచారణ చేయకుండా దొంగతనంగా పరిగెత్తి పారిపోయాను. నా వెహికల్ తీసుకొని పారిపోయాను. నిజంగా పారిపోయాను. దగ్గర కొత్తకోట పెబ్బేరు వరకు వచ్చేసరికి నాకు ఫోన్ కాల్ వచ్చింది. సిస్టర్ గారు దేవుడు చాలా దర్శిస్తాడు, ఆమె దర్శన దాని దర్శన కృపావరం ఉంది. నా కుమారుని వెళ్ళొద్దని చెప్పుకొని ఫోన్ చేశారు. వింటావా మాట? తల్లిదండ్రుల పేరు వింటావా? అయినా ముందుగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అన్నయ్య దగ్గర కరోనా వార్డులోనే 2 days నేను పరిచయం చేశాను. మనసు ఒక్కలా లాగుతా ఉంది. ఇంకా 2 days పరిచయం చేస్తానని చెప్పాను అమ్మ వాళ్ళకి. అప్పుడే మా వదిన ఒరిస్సా నుంచి వచ్చింది. ఇంకా ఆమె పెట్టేసి, అమ్మ నేను వెళ్తాను, నాకు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే అమ్మ వాళ్ళు దేవుని కృప ఒప్పుకున్నారు. నేను మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థనలు కూర్చున్నాను. ఒకటే మాట్లాడు, నీవు నాకు పనికిరావు, నీవు నా సన్నిధానంలో ఉండడానికి అర్హత నీకు లేదు, నువ్వు లేచి వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదన్నాడు. ఏడుస్తున్నా కూర్చొని, లవ ఏడుస్తా ఉన్నా. కాపాడాల్సినోడే, రక్షించాల్సినోడే, నడిపించాల్సినోడే ఇప్పుడు ఏమంటాడు తెలుసా? నా సన్నిధానంలో నువ్వు పనికిరావు, నువ్వు నా సన్నిధానం నుంచి నువ్వు లేచి వెళ్ళిపో. నేను ఆ రోజు వెళ్ళిపోయింది, ఈరోజు మీ దగ్గర ఇలా కూర్చుండేవాడిని కాదేమో. నేను ముండోని, నేను కూడా యాకోబులాగా ముండోని. నేను వెళ్ళడానికి ఏ కూర్చొని నిలుస్తూ ఉంటే మళ్ళీ పెద్ద ఆయన సలహపడ్డాడు. ఎందుకు చెప్తున్నాను? ఈరోజు దేవుడు మనతో రాకపోవడానికి కారణం ఏంటి? మనమే. వాళ్ళని చెప్తాడు, మీరు లోబడినోళ్ళని ప్రజలు, మాట వినని ప్రజలు. ఈరోజు మనం కూడా దేవుని మాట ఎంత చక్కగా వింటున్నాం చెప్పండి. అన్ని విషయాలు దేవుని మాట వింటున్నామా? వినం. మనకి ఏదైతే నచ్చుతాయో, మనకి ఏదైతే ఆశీర్వాదాన్ని ఇస్తాయో, మనకి ఏదో సంపదను ఇస్తాయో వాటిని మాత్రమే మనము వింటాము, వాటిని మాత్రమే మనము అనుసరిస్తాము. మిగతా వాటిని మనం వినాలంటే మనకు నచ్చదు. మనం వాటిని అనుసరించడానికి కూడా ఇష్టపడము. ఇశ్రాయేలు ప్రజలకు కావాల్సింది ఏంటి? అప్పుడు దాకా పవిత్రంగా నడిపించాడు, అప్పుడు దాకా ప్రశాంతంగా నడిపించాడు, ఎటువంటి ఇది లేదు. మోషే కనిపించకపోయేసరికి ఇప్పుడు వీళ్ళలో ఏం పుట్టింది? తాగాల, వందనాలు అయ్యాలి. ఇది వాళ్ళ బాధ. ఐగుప్తులో నేర్చుకున్నదే. నడిపించే కాపరి లేకుంటే, కాపరి లేని గొర్రెలు చెల్లాచెదరైపోయి నశించిపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి జాలిపడి మత్తయి సువార్తలో అంటున్నాడు, కాపరి లేక నా ప్రజలు, నా గొర్రెలు చెల్లాచెదరైపోయి నశించిపోతా ఉన్నారు. ఈరోజు గద్దించని కాపరి, నడిపించే కాపరి లేకుంటే నిజంగా చెల్లాచెదరైపోతారు. నేను గద్దిస్తే చాలా మందికి బాధ కలుగుతుందేమో, కానీ దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం చాలా మందికి తెలియకపోవచ్చు, నిజంగా తెలియకపోవచ్చు. ఈరోజు దుఃఖించాలి. దేని గురించి దుఃఖించాలి? ఈరోజు దేవా, నిజంగా మేము లోబడమని ప్రజలమా? నిజంగా నీ మాట మేము వినమా? ఈరోజు చాలా మంది ఏదో చెబితే, అమ్మా నువ్వు అలా కాదమ్మా, ఇలా జీవించు. మీరైతే ఇలా జీవించవచ్చు, మేము జీవించకూడదా? నీ డ్రెస్కి అయితే రంగులు ఉండొచ్చు, మా డ్రెస్కి రంగులు ఉండకూడదా? నీ పంచకేమో
కింద ఎర్రగా ఉండొచ్చు, మా డ్రెస్ మీద ఏమన్నా రంగులు వస్తే ఇబ్బందే. ఎక్కడ జీవితాలు, ఆత్మీయ జీవితాలు, ఎక్కడ ఆత్మీయ బ్రతుకులు? మా బతుకులు ఎందుకు దేవా ఇట్టయిపోతాయంటే ఏడ్చి ప్రార్థిస్తారు, ఏడ్చి కూడా పెడతారు. అమ్మ మీరు ఇలాంటి లోపాలను సరి చేసుకుంటే అహాలు, అహంకారాలు అడ్డుగా వస్తాయి. ఇలా ఆశీర్వాదం కలుగుతారు. ఈరోజు దుఃఖించాలి. దేవానుగ్రహంత రానంటున్నావు, నా జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతాయని ఇశ్రాయేలు మీద దుఃఖించుడు, ప్రతిదినం దుఃఖించాలి. అందుకే యాకోబు భక్తులు ఏమంటున్నాడు? దుఃఖించండి, మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి. చదవండి ఆ మాట కావాలంటే, ఎక్కడికో చదవండి. యాకోబు రాష్ట్ర పత్రికలో ఎక్కడ మీరే చెప్పాలి. ఏమా 19వ అధ్యాయం అధ్యాయం చెప్పండి. 9 ఏముంది చెప్పండి దాంట్లో? ఏం చేయాలంట మనము? ఏం చేయాలంట? దుఃఖపడాలంట, వ్యాకుల పడాలంట. మన సంతోషాన్ని దుఃఖాన్ని ఇదే అక్కడ క్రైస్తత్వం. పోనా నువ్వు కొత్త బోధలు చెప్తా ఉన్నావు. మా పాస్టర్ ఎప్పుడు చెప్పేవాడు సంతోషించండి, దేవుళ్ళో సంతోషించండి. నువ్వేది కొత్తగా చెప్తా ఉన్నావు దుఃఖపడమని? ఎందుకు దుఃఖపడాలా? నా ఆత్మీయ జీవితం సరిగా లేదు నాయనా, నా సంఘ ఆత్మీయ జీవితం సరిగా లేదు నాయనా, నా కుటుంబం నా వారి జీవితం సరిగా లేదు నాయనా, నువ్వు నన్ను మార్చుదేవా అని దుఃఖంగా ఉండాలి. నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోవడం అంటే ఏంటి? నువ్వు దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? మొరపెట్టే వ్యక్తిగా, విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ఇతరుల కొరకు ఏడ్చే వ్యక్తిగా నీ సంతోషాన్ని దుఃఖకరంగా మార్చుకోవాలి. ఈరోజు 3 దినాలు ఉపవాస ప్రార్థన జరిగాయి. ఎంతమంది వారి ఆనందాన్ని దుఃఖంగా మార్చుకుంటారు? దేవుని సన్నిధానంలో పాల్గొని ఎంతమంది అనేకుల కొరకు ఏడ్చారు, అనేకుల కుటుంబాల కొరకు మొరపెట్టారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం మారాలంటే నువ్వు ఏడవాలి. నీ ఆత్మీయ బ్రతుకు మారాలంటే నువ్వు ఏడవాలి, నువ్వు దుఃఖపడాలి. దేవుడు నీతో వచ్చేంత వరకు దుఃఖపడాలి, దేవుని సన్నిధానం నీతో ఉండేంత వరకు దుఃఖపడాలి. నేను మారను, నాలో అహంకారం, నాలో గర్వము, నాలో ఎదిరించే తత్వము, లోబడిన తత్వం ఉందంటే దేవుని సన్నిధానం నీతో రాదు. నీ జీవితకాలం వరకు నువ్వు ఇలాగే ఉండి. క్రైస్తవుడా, చాలా మంది అంటుంటారు, నాకు ఈ మాట అంటే వాళ్ళకి కోపం వస్తుంది. నా చిన్నప్పటి నుంచి నేను ఇంతే, నా చిన్నప్పటి నుంచి నాకు రోషం ఎక్కువ. ఎవడన్నా ఒక్క మాట అంటే నేను పడను, తీసి పెంటకు పడేసుకుని రోషాన్ని. మనిషి డస్ట్బిన్ వేసి మీ రోషాన్ని. నువ్వు చిన్నప్పుడు ఒకేలాగా ఉండి ఇప్పుడు ఒకేలాగా ఉంటే ఏం తేడా? నువ్వు చిన్నప్పుడు ఒకేలాగా ఉండి క్రీస్తు నమ్మిన తర్వాత ఒకేలాగా ఉంటే ఏం మార్పు ఉంది? నీ రోషం దేని మీద? నీ రోషం ఎవరి పైన? క్రీస్తు పైన. ఆలోచించండి. నేను చిన్నప్పటి నుంచి ఇంతైనా వాళ్ళు దయచేసి నాతో ఎవరైనా అనొద్దండి, నేను తిట్టేస్తాను. మారాలి కదా క్రీస్తులో. ఏం రావాలని మనకి? నూతన స్వభావం. నేను బాల్యం మొదలుకొని ఇలాంటి జీవితాన్ని జీవించాను, క్రీస్తు నమ్మిన తర్వాత కూడా నేను ఇలాంటి జీవితాన్ని జీవిస్తానంటే ఏం మార్పు ఉంది నీలో? ఏం మార్పు? ఐగుప్తులో ఉన్నప్పుడు నేను అలాగే ఉన్నాను, ఇక్కడికి వచ్చినాక తాగి తగరాలు చేసి విగ్రహాలు పెట్టుకుని ఇదేలా ఉన్నంటే మార్పు ఏంటి? ఈరోజు నువ్వు మారాలి కదా, నీలో మార్పు కావాలి కదా. నీ స్నేహితులు పోరా అని నువ్వు అప్పుడు అన్నావేమో, ఇప్పుడు ఏమనాలి? సహోదరులా ఎలా నువ్వు బాగున్నావా? వాడు తలకింది కాలు పైకి అడిగినే నన్ను సహోదరుడు అంటున్నాడు, ఇంకే వచ్చింది ఏమైనా దయ్యం పట్టింది అనుకోవాలి. మార్పు రావాలి కదా. మామగారిని ఒరే అంట, మామగారిని తాయి అంటాం. మన రాయలసీమ వెళ్ళి బాగా జరుగుతాయి. నువ్వు యేసుక్రీస్తు నమ్మకం ఉందలా కానీ యేసుక్రీస్తు నమ్మకం ఒరా తాయి నమ్మకం ఏమొస్తుంది? మార్పేది. కొంతమంది భాష మాట్లాడుతూ ఉంటారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనతో చాలా చక్కగా మాట్లాడతారు, ప్రైజ్ రావు అలా అంటారు. వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ భాష మాట్లాడతారు. అద్భుతం, వస్తువే పోతివే తొడుకొస్తువే. అద్భుతమైన భాష, ఆశ్చర్యమైన భాష. నాకు అర్థం కాదు.
ఏమ్మా ఇతను ఇంతసేపు బాగా మాట్లాడుతుంది, ఇప్పుడు ఏమ్మా ఈ భాష మాట్లాడతారంటే మా పరిచయం ఇదే మార్పేది. నీలో నీ కుటుంబం వాళ్ళు మార్పు చూడొద్దా? నీలో నీ సంఘం వాళ్ళు మార్పు చూడొద్దా? నీలో నీ బస్తీ వాళ్ళు మార్పు చూడొద్దా? అప్పుడు పొడిస్తేవి, ఇప్పుడు పొడిస్తే ఎట్లా? మార్పు రావాలి అంటే మార్పు ఎలా వస్తుంది? దుఃఖపడితే మార్పు వస్తుంది. ఏ మార్పు వస్తుంది? దుఃఖపడితే మార్పు వస్తుంది. వాళ్ళు దుఃఖపడుతున్నారు, నువ్వు మాతో రా. దుఃఖపడుతున్నారు. ఈరోజు నువ్వు ఏ రోజైనా దుఃఖపడుతున్నావు? కొంతమంది నాతో ఉపవాస ప్రార్థనలు అన్నాడు, అమ్మా ఏడవండి అమ్మా, బాగా ఏడవండి అన్నాడు. పక్కకు వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు అన్నయ్యా, ఏం చేయాలన్నయ్యా? దాని చెప్పాడు, రాజం పడి కొట్టన్నయ్యా, ఏడుపు ఆటోమేటిక్గా వస్తుంది అన్నయ్య. దుఃఖం రావాలి కదా. 2025 సంవత్సరంలో నా జీవితంలో ఇన్ని కష్టాలు, మన సాక్ష్యాలు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తుంటే నాకే బొచ్చు పీక్కొని చుట్టూ పీక్కొని ఏంది ప్రభా ఇంత అద్భుతాలు చేశారు మీ జీవితంలో అనిపిస్తుంది. మరి అన్ని గొప్ప సాక్ష్యాలుగా మీరు ఉన్నప్పుడు దుఃఖం రాకుంటే ఎట్లా? నీ జీవితంలో అన్ని శోధనలు వచ్చినప్పుడు నువ్వు ఏడవకుంటే ఎట్లా? అన్ని శోధనల నుంచి తొలగించబడినప్పుడు నేను నూతనంగా మార్చబడి నువ్వు ఏడవకుంటే ఎట్లా? కన్నీరు గార్చాలంట. అదేదో ఒక పాట రాశారు, ఆ పాట గుర్తులేదు, మన శాలెమలో రాశారు అనుకుంటా. కన్నీళ్ళప్పుడు కాదు కదా, ఈ మధ్య కొత్తగా ఏదో పాట రాశాడు, నేను ఇంటా ఉన్నాను. ఆయన ఏం రాసిన కన్నీళ్ళ గురించి రాస్తాడు. చుమ్మగిల్లు కళ్ళల్లో కన్నీరెంత కాలం, కష్టాల బాధలోని సాగరు పయనం, విడుదల సమర్పించే కన్నీళ్ళు కారుస్తున్న వారికి ఆయన దర్శనం బహుశా చాలా సంతోషం అనిపిస్తుంది. సేవకులు ఇక్కడ పాట రాసినప్పుడు నేనైతే ఉపయోగిపోతుంది, ఏమో ఇంత గొప్పగా వారిని వాడుకుంటున్నాం. నేను రాద్దామని చూస్తే ఒక పాట రాదు మనకి. అదొక దర్శనం ఉండాలి, అదొక దర్శనం ఉండాలి. అందరికీ రాదు. దానిని చక్కగా రాస్తాడు, కృతజ్ఞ సిస్టర్ చక్కగా రాస్తుంది, సలోమి సిస్టర్ చక్కగా రాస్తుంది. అదొక దర్శనం. భారత సిస్టర్ కూడా రాయమంటే చెప్పాడు పాట రాస్తా బదిలింది అంటే పోయింది, పంజాబ్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళకి దేవుడి దర్శనాలు ఉన్నాయి, వాడబడాలి. మనోడు వాయిస్తే సత్యం శవం ముల్లేసి నాట్యం ఆడతాడు, అదే నేను వాయిస్తే సత్యుడు కూడా పడిపోతాడు. అవునా కదా? అంటే ఏంటి? ఎవరికి కలిగిన దర్శనం వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఎవరికి దేవుడికి కృప అవ్వాలని వారికి గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా నువ్వు దుఃఖించాలి, నువ్వు కన్నీరు కార్చాలి. నీలోని లోబడని తత్వం అంతా ఏం చేయబడాలి తెలుసా? ఆ కన్నీరులో కొట్టుకొనిపోవాలి. లోబడిన తత్వం మనలో ఉండకూడదు, లోబడిన జీవితం మనలో ఉండకూడదు, లోబడిన బ్రతుకు మనలో ఉండకూడదు. అందుకే యాకోబు అంటున్నాడు, నీ యొక్క సంతోషాన్ని దుఃఖముగా మార్చుకో. 2 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 8వ విషయం ఒకసారి చదవండి, చూద్దాం ఏమన్నా. 2వ కొరింథీయుల రాష్ట్ర పత్రిక 7:8. నేను రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారణ పడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం పెట్టదని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను.
ఏమంట మీరు పౌలు గారు రాసిన పత్రిక కొన్ని మాటలు రాశారు. ఆ మాటలు రాసినప్పుడు కొరింథీయులకు ఏం కలిగిందంట? దుఃఖం కలిగిందంట. ఆ దుఃఖాన్ని బట్టి పౌలు గారు అంటారు, నేను సంతోషించట్లేదు. ఆ దుఃఖాన్ని బట్టి మీరు మారుతారు. ఈరోజు మీరు దుఃఖపడినా పర్వాలేదు, కానీ రేపు మీ దుఃఖము మిమ్మల్ని ఆనందంలో తీసుకెళ్తారు. అందుకే కింద వచనాలు చూస్తే, ఏలైనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఈరోజు సేవకుడు మిమ్మల్ని దుఃఖపరిచిన, ఈరోజు సేవకుడు మిమ్మల్ని బాధపరిచిన, ఈరోజు మీ కుటుంబంలో మీ తండ్రి మిమ్మల్ని దుఃఖపరిచిన, ఈరోజు మీ భర్త మిమ్మల్ని దుఃఖపరిచిన, ఈరోజు మీ పిల్లలు మీరు దుఃఖపరిచిన, ఆ దుఃఖము వారి క్షేమం కొరకే. ఆ దుఃఖం వారు పాడు కావాలని కాదు. ఈరోజు తండ్రే ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నోయల్ని తిట్టాడనుకోండి, ఆ దుఃఖము ఆ అబ్బాయి నాశనానిక? ఎందుకు ఆ దుఃఖము? ఎందుకు ఆ బాధపరచడము? మరి సేవకుడు దుఃఖపరుస్తే ఎందుకు మూతెంత అష్టావంకరలు అయిపోతాయి? మూతెంత అయిపోతాయి తెలుసా? అష్టావంకరలు మారిపోతాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మీకు ఆనందంగా కలిగిస్తుంది. మీకు తెలుసు, కానీ ఎప్పుడు సాక్ష్యం చెప్పేవాడు, మా అన్న తిడితే వాళ్ళ కోపం వచ్చేది నాకు. ఒకసారి నేను కొట్టాలనుకున్నాడు వాడు చెప్పిన సాక్ష్యమే. ఒకరోజు పాపట్లో పోతున్నప్పుడు ఇద్దరం బడిలో కూర్చొని నడుస్తూ ఉంటే అందరూ పాటలు పాడుతూ సంతోషపడితే వాడు సాక్ష్యం ఒకటి చెప్తాడు. అన్నా నువ్వు తింటావు నాకు అర్థం కాదు, కానీ ఒకరోజు నువ్వు కొట్టాలనుకున్నా, ఏదైతే ఏమైంది మనం నేను కంట్రోల్ చేసుకున్నాను. అబ్బా గొప్ప ఆలోచన వచ్చిందిరా నీకు అనుకున్నాను. ఈరోజు మీ జీవితంలో కలిగే దుఃఖము అది మీ మేలు కొరకే. ఈరోజు సేవకులు మిమ్మల్ని దుఃఖపరుస్తే అది మీ మేలు కొరకే. ఈరోజు క్రీస్తు మిమ్మల్ని దుఃఖపరుస్తే అది మీ మేలు కొరకే. అందుకే నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షిస్తానంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ఈరోజు క్రీస్తు మనల్ని దుఃఖపరుస్తే ఆ దుఃఖం మనకి ఎందుకు మన జీవితాలు మార్చబడడానికి. ఈరోజు దేవుడి సన్నిధానం, రెండవదిగా ఆయన సన్నిధానం తోడుగా రావాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొంది దుఃఖించాలి. ప్రతిరోజు దుఃఖపడాలి. ప్రతిరోజు విశ్వాసం కుటుంబాల కొరకు ఏడవాలి. విశ్వాస కుటుంబాల కొరకు మొరపెట్టాలి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ప్రతిరోజు ఏడవాలి. మన పిల్లలకు రక్షణ ఏంటి తెలుసా? మన కన్నీరే. అందుకే కన్నీరు గురించి చాలా మంది రాశారు. కన్నీరు ఇందాక చెప్పారు, కన్నీరేలమ్మా కరుణించేసుమ్మా కలవరపడకమ్మా. చాలా ఉన్నాయి. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు దేవుడు. ఈరోజు నువ్వు దుఃఖపడను, నేను మారు మనసు పొందనంటే ఇల్లే. మీకు తెలుసలేదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కడు మారు మనసు పొందాడా? నిజంగా పొందాడా? రక్షణ భార్య బాప్తిసం తీసుకుని భర్త కొట్లాడి అంత బాప్తిసం తీసుకున్నాడు. ఎట్ట భార్య బాప్తిసం తీసుకుని పిల్లలు బాప్తిసం తీసుకుంటే మన మందిరంలో మొట్టమొదటి బాప్తిసము భర్త తీసుకోలే, తాగుపోతాను ఇయ్యనని చెప్పాను. నువ్వు తాగుతావు, నీకు బాప్తిసం వేయమంటే నువ్వు ఎందుకు ఇవ్వవు? దేవుడికి కంప్లైంట్ చేస్తా, నేను మారుతాను, నువ్వు నాకు బాప్తిసం ఇస్తావా లేదా? నీ సలహా ఉంటే నాకెందుకు అని ముంచి లేపా. ఏమైనా శిక్ష అయినా ఏదైనా నీకే అని చెప్పేసి. ఈరోజు బాప్తిజానికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు మారు మనసు ఉండదండి, పశ్చాత్తాపం ఉండదు. దుఃఖిస్తేనే పశ్చాత్తాపం, ఏడుస్తేనే మారు మనస్సు, ఏడుస్తేనే కన్నీరు, ఏడుస్తేనే దేవుడు నిన్ను మారుస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధానం మీద రావాలంటే, ఇష్టానికి రావాలంటే ఏం చేయాలో దుఃఖించాలి. ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావా? నీ తల్లి గురించి దుఃఖిస్తున్నావా? నీ కొడుకుల గురించి దుఃఖిస్తున్నావా? నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి, నీ అన్నదమ్ముల గురించి, నీ అక్కచెల్లెల గురించి నువ్వు దుఃఖిస్తున్నావా? మన దుఃఖం ఎందులో ఉంటుందో తెలుసా? క్రిస్మస్కి ఒక్క చీరే గురించినాడు. క్రిస్మస్కి ఒక్క చీరే, జనవరికి ఒక్క చీరే. నువ్వేమన్నా భర్తవేనా? వచ్చే సంవత్సరం ఒక్క పంటగా. ఈయన దుఃఖం ఇందులో ఉంటుంది. చూసారా బ్రదర్? మొన్న చికెన్, ఈ వారం చికెన్, ఈ వారం బోడి తేవచ్చుగా, తలకాయ కూర తేవచ్చుగా. ఇలా దుఃఖం ఇందులో.
నిజమే కదా? మంచిదే ప్రియం. మన దుఃఖం ఇందులో కాదు ఉండాల్సింది. మన దుఃఖం దేంట్లో ఉండాలి? మన జీవితాలు మార్చడంలో మన దుఃఖం ఉండాలి. నీ కుటుంబ తల్లిదండ్రులు మార్చడంలో దుఃఖం ఉండాలి. నీ అన్నదమ్ములు మార్చడంలో దుఃఖం ఉండాలి. నీ భర్తను మార్చడంలో దుఃఖం ఉండాలి. మన సంఘంలో స్త్రీలు అభియ్యులు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు వాళ్ళ భర్తలు మార్చడానికి ఎంత కన్నీరు గాలుస్తారో, ఎంత వేదన పడతారో వాళ్ళు చెప్పుకోలేరు పాపం. నిజంగా వాళ్ళ పోరాటాలు చాలా ఉంటాయి భర్తలు మార్చడానికి. అయ్యారులే చాలా చక్కగా శుభ్రంగా ఉంటారు. ఈరోజు వారి దుఃఖమే వీరి రక్షణకు కారణమవుతుంది, వీరి ప్రాణాలు కాపాడడానికి కారణం అవుతుంది. కనుక దుఃఖపడండి. ఈరోజు మొదలుకొని ఏం చేయాలి? దేవుడి సన్నిధానంతో రావాలని ఏం చేయాలి? దుఃఖపడాలి. కన్నీటి ప్రార్థనలు, సంఘంలో కూడా కన్నీటి ప్రార్థన ఉండాలండి. మందిరంలో కన్నీరు అక్కడ పడాలి. మందిరంలో మేము ఈ 3 రోజులు ఏడ్చాను, చాలా కన్నీరు కార్చాం. గుక్కబట్టి మీరు అనుకుంటారేమో మా అన్న గట్టోడు అసలు ఏడవనుకుంటారు. ఇలా అడగండి, నేను ఎక్కడిస్తాను. అదో ఆ సిస్టర్ అయితే మమ్మల్ని నెక్కిరిచింది. ఏంటంటే నన్ను బల ఏడుస్తావు అట్టావేమి? ఏడుపులో పెద్ద చిన్న ఉంటుందమ్మా? ఏడుపులో పెద్ద చిన్న ఉంటాయా? ఉండవు. మనకి ఎలా ఏడుపు వస్తే అలా ఏడు పెట్టడంతో దుఃఖించాలి. 3వదిగా చూద్దాం. 3వదిగా ఎక్కడున్నాం? నిర్గమకాండంలో ఉన్నాం. రండి అక్కడికి వెళ్ళి ఒకసారి. 3వదిగా 5వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక ఒక్క క్షణమాత్రము మీ నడుమ నేను మీ నడుమకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేది, మిమ్మల్ని చంపేస్తాను. మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పాను నేను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద అతని తమ ఆభరణములు తీసివేసి. 3వదిగా ఏం చేశారట? నేను మీ మధ్యలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాను. ఎందుకు చంపేస్తాడు తెలుసా? ఎందుకు చంపేస్తాడు? చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనము పెళ్ళికి పోతాం. స్వతహాగా పెళ్ళికి పోతే ఎలా పోతారు? స్త్రీల గురించి మాట్లాడతారు. ఎందుకంటే పురుషులకు పెద్దగా ఆప్షన్స్ లేవు. ముక్కురాలు పెట్టుకోవడము, చెవులు కాము, ఈ ఆప్షన్స్ లేవు. ఆ పెట్టుకునే వాడు దరిద్రుడు. అబ్బా అంటే ఏం చేయలేదమ్మా, వాడు పెట్టుకునే వాడు దరిద్రుడు. పెళ్ళికి పోతే స్వతహాగా ఎలా అంటారు? పట్టు చీర, నగలు, ఆభరణాలు. సచ్చిన శవంకాడికి అట్ట పోతే ఎలా ఉంటుంది? సచ్చిన శవంకాడికి 7 వారాల నగలు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, నిండా గాజులు వేసుకొని చక్కగా శవం దగ్గరికి వెళ్ళి ఇలా నిల్చుంటే ఎలా ఉంటుంది? దేవుడి బాధ అదే. మీ జీవితాల్లో మారు మనసు లేదు, కానీ మీరు ఏం ధరిస్తున్నారు? ఆభరణాలు, అలంకారాలు ధరించుకొని ఇంకా దేవునికి కోపం పుట్టించేవారిగా ఉంటున్నారు. దేవుడు అన్నాడు, దెబ్బకు తీసేయండి, మీకు కలిగిన ఆభరణాలని తీసేయండి, లేదా చంపేస్తాడు. మళ్ళీ శవాల దగ్గరికి ఆభరణాలు వేసుకుని పోతుందమ్మా. చాలా వరకు శవాల దగ్గరికి, చనిపోయిన దగ్గరికి అన్యులు, నార్త్ ఇండియన్స్ ఏం వేసుకెళ్తారు తెలుసా? దాని వేసుకొని డ్రెస్ వేసుకెళ్తారు. లాల్చి పైజా మాత్రమే వేసుకెళ్తారు. స్త్రీలు కూడా పంజాబీ డ్రెస్లు వేసుకెళ్తారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి. ఇంకా కొంతమంది ఉన్నారు బ్లాక్ డ్రెస్ వేసుకెళ్తారు. నలుగురు అంటే అక్కడ ఇది జరిగిందని పట్టు చీరలు కట్టుకొని, గాజులు వేసుకొని, ముక్కురాలు పెట్టుకొని, వడ్డాణాలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వెళ్తారా? ఇప్పుడు దేవుడి సినాలు వీళ్ళు అలాగే ఉన్నారంట. అదే దేవుడు అంటున్నాడు, తీసివేసుకోండి. ఆభరణాలు లోక ఆశలకు, లోక కోరికలకు సాదృశ్యంగా ఉంటుంది. తీసేయి. అందుకే తిమోతికి రాసిన పత్రిక 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి తీస్తే, 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివితే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను
రంగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము. ఈరోజు మనం దేంతో అలంకరించబడాలి? దేంతో అలంకరించబడాలి? సత్క్రియల ద్వారా అలంకరించబడాలి. దేవుడు అంటాడు ఈ ఆభరణాలను తీసి, అదే తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న పత్రికలో, దయచేసి సంఘంలో ఉన్న స్త్రీలు ఇలాంటి వాటన్నింటినీ ధరించకూడదు. మన సంఘాలు మీరు కావాలంటే చూడండి, ఎవరైనా ఆ సిస్టర్ గారు చూడండి, ఎవరైనా పూలు పెట్టుకోవటం కానీ, మెడలో దండలు వేసుకోవటం కానీ, కొంతమంది కాళ్ళకు మెటలు కూడా తీసేస్తారు మన సంఘంలో. అంత సమర్పణ కలిగిన అనుభవాలు నేర్పించాడు నేను. గాజులు వేసుకోవటం కానీ, ఈ అనుభవాలు మన సంఘంలో లేదు. అన్నా పూలు పెట్టుకుంటే తప్పేంటి అని ఎవరైనా అడిగారు అనుకో, పూలు ఏం కలిగజేస్తాయి ముందు నాకు చెప్పండి. మొట్టమొదటిగా ఉద్వేగాన్ని కలిగజేస్తాయి, కోరికల్ని కలిగజేస్తాయి, అలంకారంగా అలంకారంగా కనిపిస్తాయి. అవన్నీ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి తప్ప నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగించడానికి కాదు. అలాగే మన మందిరాల్లో పూలు అనే ఆప్షన్ ఎవరు కొత్తగా వచ్చేలో నేను ఏమన్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ సత్యాలు తెలియవు కనుక. ఫస్ట్ సిస్టర్ గారు ఎప్పుడు నన్ను అడిగేది, వచ్చిన కొత్తలో పూలు పెట్టుకుంటానయ్యా, పూలు పెట్టుకుంటానని ఏమన్నది. మౌనంగా ఉండి వాక్యం చెప్పాను పూల గురించి, అయిపోయింది. ఆఖరికి ఆ మెటల్ కూడా తీసేసింది. వద్దు, నేను ఇక దేవుడికి సమర్పించుకుంటున్నా. ఈరోజు చూడండి మన సంఘ అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఆభరణాలు వేసే అనుభవాలు కాదు. ఆత్మీయ ఆభరణాలు ధరించుకోవాలి. ఆత్మీయ ఆభరణాలు మనము ధరించుకోవాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీతో రావాలంటే, నేను నీతో నడవాలంటే, నీ జీవితంలో ఉండే లోక ఆశలు కలిగిన, ఉద్వేగాన్ని కలిగించే, లోక క్రియలు కలిగించే వాటన్నిటి నుంచి తీసివేసే. నన్ను కొత్తగా నేను వేరే స్టార్టింగ్లో ఒక అద్దె ఇంట్లో ఉండేవాడిని, ఇప్పుడుగా అద్దె ఇంట్లో ఉంటున్నా, దాని నుంచి కాదు. అక్కడ ఒక పెళ్లికి అన్యురాలు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమంటా ఉంది, తమ్ముడు మీ క్రైస్తవుల్లో కూడా చాలా మంది అబ్బా ఏమొచ్చారు తెలుసా, అలాగే నగలేసుకొని, అలాగే ఇది చేసుకుని, మరి నగలేసుకోవాలి తప్ప నేను చెప్పట్లే. తప్పు, బంగారంలోనూ ముత్యములైనను ఏవి అలంకారం చేసుకోకూడదు బైబిల్లో రాయబడింది. నేను చెప్పట్లేదు, నేను చెప్తాను, మీరు ఫీల్ అవుతున్నారేమో. నేను చెప్తాను, నన్ను అడిగితే బంగారం మనకి ఎందుకు తెలుసా, కష్టం వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకుని డబ్బు తీసుకోవడానికి తప్ప బంగారం మనకి ఎందుకు పనికిరాదు. క్రైస్తవుడా, నీ బంగారం క్రీస్తే, నీ బంగారము క్రీస్తే. అలా బంగారం కొనుక్కోదని చెప్ప, కానీ నీ బంగారం నీ కష్ట సమయంలో ఉపయోగపడడానికే తప్ప ఇంకా ఎందుకు అది పనికిరానే రాదు. నీ భర్త క్రైస్తవుడు కాకుండా నువ్వు బంగారం వేసుకో. నీ భర్త ఏసై నమ్మకుంటే నువ్వు పూలు పెట్టుకో, నువ్వు బంగారం వేసుకో, నువ్వు మెంటలు వేసుకో, నువ్వు గాజులు వేసుకో, ఎవరిని అబ్జెక్షన్ చేయరు. కానీ నీ భర్త క్రీస్తు నమ్మితే, బాప్తిజం తీసుకుని రక్షణ వస్తే, ఇవి ఏవి మన మందిరంలో అయితే అంగీకరించబడవు. ఎందుకంటే వాక్యానుసారంగా చెప్తాను. అందుకే పేతురు భక్తులు చెప్తాడు, 1వ పేతురు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనటియు మృదువైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ఆ రోజు దేవుని కోరుకుంది కూడా ఇశ్రాయేలు ప్రజల నుంచి ఇలాంటి అలంకారాన్ని. పై కనిపించే వేషధారణ అనుకోద్దు, లోపల అంతరంగంలో ఉండే ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే ఈరోజు దేవుడి సన్నిధి నీతో రావాలి అంటే, దేవుడి నీతో నడవాలంటే ఏం చేయాలి? అలంకారాన్ని తీసి పక్కన వేయండి. మందిరానికి ఎలా వస్తారు? మృదువైనట్టు, సాధువైనట్టు, ప్రశాంతంగా మీరు రావాలి.
మీ హృదయంలో లోక ఆశలు కానీ లోక కోరికలు కానీ ఉండనే. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయేటప్పుడు 2 చేతులు పైకి చాచిపోయారట. ఎందుకు? ఇక్కడ ఏం తీసుకోలేక పోతున్నాడు. ఈరోజు ఎవరైనా తీసుకుపోతారా? తీసుకెళ్తారా? మా అమ్మగారికి దగ్గర 2 బీరువాల చీరలు ఉంటాయి. అవి కాకుండా ఇంకా పైనుంచి గుట్లు చీరలు ఉంటాయి. మళ్ళీ అమ్మ ఒక్కదే కట్టుకుంటుంది. ఎందుకు మా ఇన్ని చీరలు అంటే, ఏమిరా అని రోజు కూడా కట్టుకుంటే నీకేం బాధ, పోయేటప్పుడు కూతురు వేసుకొని పోతావా అని నవ్వుకుంటాట. నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ చీరలన్నీ కూతురేస్తా అంటే ఏనాయన ఏది మనం తీసుకెళ్ళాలి, ఏది మనం అనుభవించలేదు. కనుక దేవుణ్ణిలో ఎదగటం మట్టుకు నీ ఆశీర్వాదాన్ని మట్టుకే నువ్వు పరలోకానికి నువ్వు తీసుకెళ్ళగల. కనుక దేవుడి సన్నిధానం నీతో రావాలంటే 3వది ఏం చేయాలి? అలంకారాలు తీసివేయాలి. చెప్పండి, మొట్టమొదటిగా దేవుడి సన్నిధానం రావాలంటే ఏం చేయాలి? పాపాలు ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. 2వదిగా దుఃఖించే వ్యక్తిగా ఉండాలి. 3వదిగా 4వదిగా చూద్దాము. 4వదిగా మళ్ళీ నిర్గమకాండం కూర్చేయండి 33 కూర్చేయండి. నిర్గమకాండం 33 కూర్చేయండి. 7వ విషయం. అంతటా మోషే గుడారం తీసి పాలెము వెలుపలికి వెళ్లి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. హల్లెలూయా. 4వది ప్రత్యక్ష గుడారానికి నువ్వు వెళ్ళాలి. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటో ఏంటమ్మా? ఇదే అప్పట్లో ఆలయం లేనప్పుడు ప్రత్యక్ష గుడారం వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ప్రత్యక్ష గుడారంలో మనము నివసిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతివాడు ఆ పరిస్థితుల్లో ప్రత్యక్ష గుడారానికి ప్రతిదినం వెళ్ళి వచ్చేవాడు. ఈరోజు నువ్వు ప్రత్యక్ష గుడారానికి వస్తున్నావా అంటే దేవుని సన్నిధానానికి నువ్వు వస్తున్నావా? దేవుడి సన్నిధానంలో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడి సన్నిధానంలో నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉంటున్నావా? మన వాళ్ళు ఎందుకు పోవాలంటే ఇన్ని కష్టాలను ఓర్చుకుంటావు, ఎంత బాధ వచ్చినా భరిస్తారు. కానీ దేవుడి సన్నిధానానికి మనకి వచ్చి ఆయన దగ్గర హృదయాన్ని కుమ్మరించారు. మరి ఇంట్లో ఉంటే మనలో గొప్ప జ్ఞానం కలిగిన ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తే తప్పించానయ్యా అంటారు. ఇంట్లో ప్రార్థిస్తే నీకు అనేకమైన బంధకాలు ఉంటాయి. కానీ ఒక పరిశుద్ధ స్థలం ఆయనకు కావాలి. ఆయన పరిశుద్ధులు కనుక ఆయనకు ఏం కావాలి? ఒక పరిశుద్ధ స్థలం. ధర్మశాస్త్రంలో ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడికి ప్రతి ఏటా వెళ్ళేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు? యెరూషలేముకి ప్రతి ఏటా వెళ్ళేవాళ్ళు. ఈరోజు నువ్వు పరిశుద్ధ స్థలానికి రావాలి. మీరే చెప్పండి, అప్పుడు ఆ మాట ఏం మాట ఎంతసేపు చెప్పారు? రండి. ఆయన ఆవరణంలో ఒక్క దినం గడిపితే అదే అధ్యాయంలో దాని పైన 4వ విషయం ఒకసారి చదవండి. 4వ విషయం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించరు. 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. అబ్బా, ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఎంత సంతోషం ఇచ్చాను. ఏమంటే దావీదు మహారాజుకి, నీ మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. మన సంఘంలో ఒక చిన్న బ్రదర్ ఉన్నాడు, వాడి పేరు నిహాన్. వాడికి ఒక ఆశ ఉంటుంది. అమ్మ లేదు, నాన్న లేదు, అత్త లేదు, మామ లేదు, అక్కడ ఎవరు లేదు. ఎవరు ఊరికి వెళ్తామని ఏడుస్తాడు. వాడు ఆశ వాళ్ళతో పాటు వెళ్ళాలి ప్రయాణానికి. వాడితో పాటు ఏం చేయాలి? ప్రయాణానికి వెళ్ళాలి. వాడు ఆశ అదే. వాళ్ళ అత్త అంటే వాడికి బాగా అలర్జీ, భయం. ఆమె కూడా పడుకున్నమ్మ కూడా ఎవరికి కంటే నాకు కూడా భయపడతాడు. వాళ్ళ అత్త వస్తుందంటే దాని పడుకుంది, ఆ సిస్టర్ వస్తుందంటే సింహస్వప్నమే, కాపాలని పరిగెత్తుకుంటూ వస్తారు. అలాంటి అత్త కొడుకు ఏడుస్తాడు వాడు ఊరికి వెళ్తుంటే.
అత్త పోతుంది, నేను వెళ్తాను మామ, నేను వెళ్తాను అమ్మ, నేను ఇస్తా ఉంటాను. అంటే ఏంటి? ఆశ. వాడికి ఎలా ఆశ దేవుడి సన్నిధానంలో గడపాలని, దేవుడి సన్నిధానంలో మనం ఉండాలని ఆశ కావాలంట. నిజంగా చూడండి, ఆయన దర్శించకు హృదయం ఆనందంతో కేకలేదంట. మందిరానికి రండి అబ్బా రాకూడదు. ఆయన మందిరంలో నివసించేవారు తండ్రిలో వారు నిత్యము ఆయన్ని స్తుతిస్తారు. స్తుతించాలి. ఈరోజు ప్రత్యక్ష గుడారం ముందు వారు ఎలాగైతే వెళ్తున్నారో, ఈరోజు దేవుని మందిరంలో నివసించాలి. దేవుని సన్నిధానం మనతో రావాలంటే, దేవుని తోడు మనతో రావాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధానంలో ఏముందంటే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే ఏమైపోతును, నీవే రాకపోతే ఏమైపోతును. నేనుండాలేనయ్యా, 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 చాని సన్నిధిలో నేనుండానయ్యా. ఎంతమంది ఆశ ఉంది, ఎంతమందికి కోరిక ఉంది ఆలోచించండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దేవుళ్ళు ఆనందించటమే, దేవుడి సన్నిధానంలో సంతోషించడమే, గంతులు వేయటమే. ఇంకా మన సిస్టర్స్ మీకు తెలియలేదు, ఇంకా మన సిస్టర్స్ ఆత్మీయంగా కొంచెం వెనుకబడినారు నా ఉద్దేశం. లేదంటే ఆరాధన చేస్తే వారు ఉన్న స్థలాల్లో వారు ఉండరు, ఊగిపోతూ ఉంటారు. ఆరాధన మళ్ళా దేవుడు ఇవ్వాలి. మొదటి శిలోహు పురాణ మందిరంలో ఆరాధన ఇస్తే పునాదులు కదిలిపోతాయి. ఎంత ఆనందించేవాళ్ళు. మరలా ఏడవండి, మొరపెట్టిన అలాంటి అనుభవాలు మాకు కావాలి ఇస్తాయి అని మొరపెట్టండి. నాలుగోదిగా ఏంటి? దేవుడి సన్నిధానం రావాలంటే నాలుగోదిగా ఏం చేయాలి? ఎందుకంటే ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, ఇంకా ఫాస్ట్ స్పీడప్ చేస్తాను. ఇంకా ఐదవదిగా నేనే చెప్పాలి కదా, రండి. ఐదవదిగా 13వ వచనం, 33వ అధ్యాయం 13వ వచనం. ఇది నిర్గమకాండ. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గము నాకు తెలుపుము. యోహాన్ భక్తుడు ఏమంటున్నాడు? క్రీస్తును ప్రేమించాలి. క్రీస్తును ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. 119వ కీర్తన అంతా తీయండి. అబ్బా, అసలు రాశాడు ఆయన. అందుకే దావీదుని మించిన వాడు ఎవరు ఉండరు. ఆ మొదటి నుంచే చదవండి, మొదటి రోజు నుంచే. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రములు కైకొనచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించి విన్నాము. ఆయన మార్గాలు మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఈరోజు నీకు బైబిల్ తెలియకుండా, ఆయన మార్గాలు తెలియకుండా నువ్వు ఆత్మీయంగా ఎలా ఎదుగుతావు, ఆత్మీయంగా ఎలా ముందుకు సాగుతాం? అయ్యో ఈ పని చేస్తే తప్పు అని ఎవరు చెప్తారు నీకు? బైబిల్ చెప్తుంది నీకు. దేవుడు ఆజ్ఞలు చెప్తారు. అందుకే 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. ఈరోజు యవనస్తులంతా అరే ఈ వ్యభిచార గృహాలు వెళ్ళకూడదు, అయ్యో ఈ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఈ దేవత దగ్గర వెళ్ళకూడదు, ఇది చేయకూడదని
ఎలా తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? దేవుడి వాక్యాన్ని బట్టి తెలుసుకుంటారు. అందుకే వాక్యాన్ని చదవాలి. ఆయన ఆజ్ఞలు మేము అనుసరిస్తాం, ఆయన ఆజ్ఞలు వెతకాలంట. ఈ 119 ఇదేళ్ళు ఒక్కటి చెప్పలేను, ఇంకా ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 25వ వచనము, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను కృతజ్ఞత సాక్ష్యం చెప్పారు. నేను చాలా కృంగిపోయిన దేవుడి వాక్యం నన్ను లేవనెత్తింది, మరలా జీవాన్ని ఇచ్చిందని చెప్పేసి. 28వ వచనము, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము, కపటమున్నట్టు నాకు దూరము చేయము. ఎన్ని ఒకటి కాదు, చెప్పుట కాదు. 21వ వచనం చదివితే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చుచున్న మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అబ్బా, అసలు ప్రతిదినము ఈ 119 కీర్తన చదివితే నిజంగా ఆత్మీయతలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడి వాక్కు గురించి దావీదు గారు రాశారు, అద్భుతంగా రాశారు. ఆయన ఎన్ని గొప్ప మాటలు పలికారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దావీదు వంశమందు మాత్రమే జన్మించడానికి కృప చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. వేరే వంశంలో జన్మించడానికి యూదాలోనే, ఆ యూదాలోనే ఎవరి వంశంలో, మరలా యూదాలో చాలా వంశాలు ఉన్నాయి, కానీ ఆ యూదాలో ఎవరి వంశంలో? దావీదు అనే వంశంలో. ఎందుకంటే దేవునికి అత్యంత ప్రియుడు, ఆయన హృదయానుసారుడు. ఆయన మీకు ఇంతకుముందు చెప్పాను, ఆయన బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు? బెత్లెహేములో దావీదు జన్మించాడు. ఎందుకు బెత్లెహేము స్థలాన్ని ఎన్నుకున్నాడు దేవుడు? యెరూషలేములో ఎందుకు ఎన్నుకోలేదు? యాక్చువల్గా యెరూషలేములో కదా దేవాలయాన్ని కట్టింది. మరి బెత్లెహేములో ఎందుకు దేవుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు? ఎందుకంటే బెత్లెహేములో దావీదు పుట్టాడు, బెత్లెహేములో దావీదు నివసించాడు, బెత్లెహేములో దావీదు గొర్రెలు కాచాడు. దావీదు అంటే దేవునికి అంత ప్రేమ మీకు తెలుసు. ఎందుకంటే ఆయన వంటి ఆత్మీయులు నిజంగా నేను ఎక్కడ చూసి ఉండలేదు. ఆయన పడిపోయినా కూడా తిరిగి ఎలా లేవాలని నేర్చుకున్నాడు, ఎలా దేవుని ప్లీజ్ చేయాలని నేర్చుకున్నాడు. ఒక హత్య చేసిన దేవుడు అతన్ని క్షమించే ఆ దయను పొందుకున్న వ్యక్తి దావీదు. నా దృష్టిలో హీజ్ ఎ హీరో. అందుకే క్రీస్తుకు మరొక పేరేంటి? దావీదు కుమారుడా. దావీదు కుమారుడా. యేసేపు కుమారుడు అన్నారా? అనలేదుగా. కాలేబు కుమారుడు అన్నారా? యెహోషువ కుమారుడు అన్నారా? లేదు. ఎందుకు దావీదు కుమారుడు ఎందుకన్నారు? ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుడి ఆజ్ఞలు మనకు తెలియచేసిన వ్యక్తి. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి. ఈరోజు దేవుడి ఆజ్ఞలను తెలుసుకోకుండా, దేవుడి ఆజ్ఞలను నడవకుండా నువ్వు దేవుని సన్నిధానంలో నడవలేవు, నువ్వు దేవుడు నీతో నడవలేవు. అవునా కదా? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రదర్ కూడా కంపెనీలో పనిచేసాడు. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కొన్ని నార్మ్స్ ఉంటాయి కదా. ఆ కంపెనీ కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ప్రకారమే మనం అక్కడ పని చేయాలి. నా ఇష్టానుసారంగా చేస్తాను ఒప్పుకుంటారా? నా ఇష్టానుసారంగా బ్రతుకుతాడు ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. ఆ కంపెనీ ఎలా ఉందో అలానే నడుచుకోవాలి. ఒకవేళ నడుచుకోకుండా ఏం చేస్తారు? దేవుడు కూడా ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. క్రొత్త నిబంధన అనే ఆజ్ఞ. ఆ క్రొత్త నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు. క్రైస్తవుడు పోయి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్రైస్తవుడు పోయి ఈరోజు ఎవరైనా కొట్టమని చెప్పండి. ఒక పాస్టర్ పోయి కొట్టాడు, ఇక్కడ ఏమైతుంది? ఈరోజు పాస్టర్ పరిచయం చేస్తున్నాడు, వాడు ఎవడో వచ్చి అన్ని వచ్చి కొడతాడు. పాస్టర్ తిరిగి కొట్టమని చెప్పండి. ఎందుకు కొట్టలేడు? ఏం పాస్టర్ కండలు లేవా? నా కండలు లేవా? నేను కొట్టలేదు. తిరిగి పీకలు పీకుతాను. ఎందుకు పీకము? ఎందుకు కొట్టావు? ఒక ఆజ్ఞ బంధించింది, ఒక ఆజ్ఞ మనల్ని ఆపేస్తుంది. అవునా కదా? ఈరోజు క్రైస్తవుడిగా నీ గురించి నీ పక్క వారు సాక్ష్యం ఇవ్వాలి. బ్రదర్ అదే పశ్చాత్తాపడ్డాడు చూడండి. నేను పనిచేసే చోట అనేక బూతులు మాట్లాడకూడదండి. బూతులు దళిత రాష్ట్ర పత్రికలో ఉన్నాయి. బూతులు మాట్లాడకూడదు. దేవుని స్థితించిన కూడా అదే నోటితో నువ్వు బూతులు మాట్లాడకూడదు. శాపవచనాలు పలకకూడదు. నీ పిల్లల పైన ఎప్పుడు తల్లి శాపవచనాలు పలకూడదు. ఏమి చేయకూడదు. నీ నోరు దేవుని స్థితించిన కోపం వచ్చింది అనుకోండి, చిన్న చిన్న పదాలు వాడండి. దేవుని దీవించింది కాక, దేవుని ఆశీర్వించింది కాక, దేవుని వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుడు కాకనండి. వాడికి పిల్లకపోతారు. ఏం తీసుకున్నారన్న వాడికి అర్థం కాదు. మా పెద్దమ్మ నేర్పించింది నాకు ఇది. మా పెద్దమ్మ ఉండేది, బైబిల్ ఎప్పుడు చదివేది. ఆమెకు ఏదైనా పని చెప్పినా చేయకున్నా, మీ పిల్లం షోలకు బంగారు కమ్మలు రావా, మీ పిల్లానికి ఇలుగో బంగారు గాజులు చేయించా, నాకు అర్థం కదా. ఇదే తిట్లు అంటే ఆశీర్వాదం తిట్లు ఆయన అనుభవించు.
చక్కగా ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏదో మనం కోపం వస్తే ఏం చేయాలి? ఆశీర్వాదాలు ఇవ్వాలి. మన కోపం వస్తే నిన్ను చేసుకుని నా జీవితం పాడైపోయింది, నిన్ను చేసుకుని నా బతుకు పాడైపోయింది, నువ్వు అలా ఉండేటోడు, ఓయమ్మా ఇన్ని మాటలు విని ఎవరు తెలుసా? మేనే ప్యార్ కియా తూనే ప్యార్ కియా భార్య భర్తలు. చక్కగా ఆశీర్వాదంతో తిట్లు తీసుకోండి. ఎవడో తంటాడు పక్కనుండి కూడా అర్థం కాదు, మీరు తిడతాడా నువ్వు పొగుడుతాడా అని. మన కోపం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి కానీ మన కోపం ఇతరులకు శాపకరంగా మారకూడదు. కనుక ఆయన ఆజ్ఞలను వెంబడించాలి. 5వదిగా ఏంటి? ఆయన ఆజ్ఞలను వెంబడించాలి. 6వదిగా చూద్దాం. 33వ అధ్యాయం 13, 16 వర్షం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. 6వదిగా మనం ఎలాంటి వారంగా ఉండాలంట? ఎంతమంది ఇక్కడ ప్రత్యేకింపబడ్డారు? అన్యుడు ఒకేలాగా ఉండి నువ్వు ఒకేలాగా ఉంటే, అన్యుడు బూతులు మాట్లాడా నువ్వు బూతులు మాట్లాడా, అన్యుడు తాగా నువ్వు తాగా, అన్యుడు వ్యభిచారం చేశా నువ్వు వ్యభిచారం చేశా, అన్యుడు పూలు పెట్టుకుంటా నువ్వు పూలు పెట్టుకుంటా, అన్యుడు గాజులు వేసుకుంటా నువ్వు గాజులు వేసుకుంటా, అన్యులు 7 వార మేఘాలు దిగేసుకుంటా నువ్వు 7 వార మేఘాలు దిగేసే. ఏం ప్రత్యేకం ఉంది? ఈరోజు ప్రత్యేకం ఏంటి? ఈరోజు నువ్వు 10 మందిలో 100 మందిలో నన్ను ఎలా కనిపించాను తెలుసా? కొంతమందిని చూస్తే తెలిసిపోతారు వీళ్ళు క్రైస్తవులు. వాళ్ళ వేషధారణ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు క్రైస్తవులు. నాకు తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రైస్తవులంట నవ్వుతారు వాళ్ళు. ఎలా తెలుసుకోవాలి బ్రదర్ అంటే, ఏం లేదమ్మా నీ ముఖంలో క్రైస్తవం కనిపిస్తుంది చెప్తారు. ఈరోజు మన ముఖంలో ఏం కనిపించాలి? షాడిజమా, సైకోయిజమా కనిపించాల్సింది. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. అన్న నేను లోకంతో జీవిస్తున్నాను అంటావేమో. చదవండి, దాంట్లో పౌలు గారు చక్కటి మాట చెప్పారు. 2 కొరింథీయుల రాసిన పత్రికన 1 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోపులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహారాధికులతో నైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దు కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే ఈ లోకంలో నిజంగా మనకు సహవాసం చేసిన క్రైస్తవులే ఉంటారా? క్రైస్తవులే ఉంటారా? అందరూ బయట వాళ్ళే. మన పక్కింట్లో క్రైస్తవులు ఉంటారా? హిందువులే ఉంటారు. వాళ్ళు వ్యభిచారం చేయొచ్చు, వాళ్ళు జాగ్రత్త వాళ్ళు తాగొచ్చు. మా పక్కింట్లో ఇంతకు ముందు ఉండే వాళ్ళు హిందువులు. ఆయన బాగా డ్రింక్ చేస్తాడు, డ్రింక్ చేసి భార్యను కొడతాడు. అన్నానికి ఆగబడితే పరిగెత్తుకుంటూ పోతాం. నన్ను చూస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. ఆయనకేదో భయం, నన్ను చూస్తే భయమైన సేవకుడు ఏదో తెలియని గౌరవిస్తాడు. అన్నా ఎందుకు తాగుతావు? వాళ్ళ చెప్పు. తాగనన్నా, నిజంగా తాగన మన మరుసటి రోజు అదే. అంటే వాళ్ళతో సాంగత్యం చేయట్లేదా? వాళ్ళు చక్కగా వాళ్ళ పండగలకు వంటలు చేసి నాకు పంపిస్తారు. వాళ్ళకి తెలుసు పూజ చేస్తే నేను తిననని. నేను చెప్పేసా, అమ్మ పూజ చేస్తే కాకుండా నువ్వు ఏదైనా చెయ్యి నేను తింటాను. వాళ్ళు ప్రతి మా ఇంటి వాళ్ళు కూడా పండగలకి అవేదో పలహారాలు పంపిస్తారు, భోజనాలు పంపిస్తారు. పూజ చేయ రాకేష్ అన్న వాళ్ళ క్రైస్తవులు పూజ చేసిన వాళ్ళు తినరు. వాళ్ళతో వాళ్ళు సావాసం చేయాల్సిందే. ఈ లోకమే వాళ్ళతో సావాసం చేయాల్సిందే. కానీ మనం వారిలాగా ఉండకూడదు. మనం ప్రత్యేకించబడి ఉన్నారు. అందుకే కింద అంటాడు, ఇప్పుడైతే సహోదరుడు పడిన వాడెవడైనను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వారితో నీవు వారెప్పుడైనా దేవాలయాలకు పోవటం కానీ, వారితో పాటు నువ్వు నైవేద్యాలు సిద్ధం కానీ ఇవి నువ్వు చేయదు. వారితో మాట్లాడు, వారితో జీవించు, కానీ వారి వల్ల నువ్వు మారద్దు. మొన్నొక రోజు మనము టాటా ఏసీ బండి మీద అనుకోకుండా కొంతమంది అయ్యప్ప భక్తులు ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మార్గవంతంలో. వారందరూ పలహారాలు తింటా ఉన్నారు. నన్ను అడిగారు, తింటావా బ్రదర్ అని చెప్పేసి. నేను వాళ్ళని ఏమీ గాయపరచాల. నేను ఫాస్టింగ్ బ్రదర్ ఈరోజు. ఏమాట
సింపుల్ మాట, నేను ఫాస్టింగ్ కదా అయిపోయింది. వాళ్ళకు నేను క్రైస్తవుని, నేను ఇవి తినను, మీ అలాంటి అంటే ఏమైంది? దగ్గర దగ్గర నలుగురు బాధిగా అంటున్నాను మరి. ఎక్కడ పడతా నలుగురు కలిసి కొట్టి ఆ వేగం తీసుకొని వెళ్ళిపోయారు అనుకో, నా పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు అంటాడు, బుద్ధి జ్ఞాన కుశలతలు చాలా ప్రాముఖ్యం. మనం ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా జీవించాలి, ఎవరి దగ్గర ఎలా బ్రతకాలి చాలా మనకు తెలిసింది. వాదించవాలి. ఇప్పుడు నా స్నేహితులు ఒకడు ఉన్నాడు, హైదరాబాద్ హిందూ, వరంగల్ ప్రాంతంలో ఉంటాడు. నేను వ్యాపారంలో నా స్నేహితుడు, తెలంగాణ అబ్బాయి, నాకంటే కొంచెం పెద్దోడు అయినా నేను ఫ్రెండ్లీగా మాట్లాడతాను. అది కాదురా ఇది కాదురా అంట, వాడు అది కాదురా ఇది కాదురా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాడికి చెప్తాడు, ఒరే నిజమైన దేవుడు ఇది అని స్వార్థ చెప్తాను. ఈయన కాడికి నేను నమ్ముతాడు, నేను ఏసై నమ్ముతాను రా అంటాడు. అందరితో పాటు నమ్ముతారా అంటాడు, నమ్మునాడు. నేను అలాంటి వాళ్ళకి స్వార్థ చెప్తాను. మూర్ఖులకు, మనతో వాదించే వారికి, కొట్లాడే వారికి సువార్త చెప్పకూడదు. వారికి చెప్పడం వల్ల ఏమైంది తెలుసా? చిన్న జ్ఞానం. ఏం జ్ఞానము? ఫాస్టింగ్ బదులు అన్న ఫాస్టింగ్ ఉన్నాడు ఏదండి సంతోషం అని వచ్చేసి అంటే ఏం చేయాలి? మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. జ్ఞానంతో బ్రతకాలి, వివేకంతో బ్రతకాలి, వివేచనతో బ్రతకాలి. ఈరోజు నువ్వు చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్తున్నావు, నువ్వు పత్రికలు ఇస్తున్నావు, లేదంటే వారి ఇంటికి వెళ్ళి చెప్తా ఉన్నావు. నువ్వు అది చేయాల్సిన అవసరము ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. నువ్వేం చేయాలి? నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఆ రోగి నీ దగ్గరికి వస్తాడు. లేదంటే నువ్వు బ్రదర్ ప్రార్థన నాకు బాగా నచ్చింది, మా సేవకులు ఇటు పోయినా అటు పోయినా ఆత్మలు వాక్కు రావాలి, ఆయన నడుస్తున్న స్థలంలో ఆత్మలు రావాలి. మంచి ప్రార్థన అది. అలా నడుస్తుంటే వాళ్ళు పిలుస్తారు, అయ్యా మాకు రోగం ఉంది, కొంచెం ప్రార్థన చేసి దేవుడు అనిపిస్తాడు. అది మన విశ్వాసం, అవునా కదా? ప్రత్యేకించబడాలి. మనం ఇతరులతో మనం కూడా ఒకేలాగా ఉండకూడదు. ఈరోజు అయ్యగారు స్కూల్లో చదువుతున్నారు, అందరితో పాటు అయ్యగారు హిందువులు ముస్లింలతో పాటు జీవించాలా. నాకంతా ముస్లిం బ్రదర్స్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, హిందువులు నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ, క్రైస్తవులు చాలా తక్కువ. అట్లనే ఇప్పుడు మా గ్రూప్లో వాళ్ళు వార్త ఇప్పటికి టచ్లో ఉన్నారు. నేను దేవుని వాక్యం పెడితే చాలా సంతోషిస్తాను. నువ్వు పాస్టర్ అయినావు, ఇంతకంటే మాకేం కావాలరా అంటారు, కానీ ఎక్కడ మమ్మల్ని విమర్శించారు. ఈరోజు అందరితో బాగుండాలి, కానీ వాళ్ళలాగా మనం ఉండకూడదు. వాడు నన్ను ఇంతవరకు అంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పెంచిన ఆ నడిపింపు నాకు లేదు, కానీ నన్ను ఎవరైనా బూతులు తిరిగితే ఒప్పుకోను. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? గ్రామంలో బ్రదర్కి బాగా తెలుసు, నోరు తెలిస్తే అమ్మ అక్కడి కూడా లేదు, ఘోరమైన బూతులని. మళ్ళీ స్నేహితులే, మళ్ళీ అమ్మని తిట్టడిపోయి ఆయన అమ్మ కాడే కూర్చుంటాడు. అదేంటంటే అది బూతులు అంటే అది వేరు ఇది వేరు అంటాడు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అమ్మ అని బూతులను తిట్టలేడు, ఒకడు తిట్టాడు పొరపాటు వాడు తిట్టాడు. నాకు కోపం తట్టుకోలేక రాయి తీసి ఇంత రాయి తీసి ఈ నుంచి ఇక్కడికి తెగిపోయింది. 10th క్లాస్లో తెగిపోతే భయం వేసింది, ఆ విషయంలో కొట్టేసాడు. భయం వేసింది, ఏం చేయాలి ప్రభావం వాడి మా ఇంటికి తీసుకుపోయినా. మా అమ్మకు పిలిచి గొడదాపులు పెట్టి మా అమ్మని పిలిచి మా నాన్న కొడతారని మా అమ్మని పిలిచి చూపిస్తే అమ్మ చూసి ఏమైంది నాయన అంటే, ఎందుకు రావాలి కొట్టడం తెచ్చింది, నేను తిట్టాడు మా అన్న, ఎందుకు రాను నన్ను తెచ్చినావు, వాడి కోపం కొడతాను అంటుంది మా అమ్మ అని. వాడికి వెళ్ళి కుట్లే పిలిచి వాళ్ళని పంపిస్తే మరుసటి రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు స్కూల్కి వచ్చి నేను అలాగే కూర్చున్నాను. వచ్చి ఇక్కడ ఎవరు రాఖీ అంటే ఎవరు అని లేడా గోళ్ళు వాడు మీ కొడుకుని కొట్టాడంట, వాడు భయంతో స్కూల్కి రాలేదు అని నేనే చెప్పాను. అందరూ వాళ్ళు వస్తారు, ఎవరైనా చెప్పినా మీకు పడతాయి చెప్పిన అందరు నవ్వుతున్నారు. ఆయన వచ్చినంత మాట్లాడుతూ నవ్వుతున్నారు. వాడు రాలేదు అంకుల్, వాడు భయపడి పారిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నారంటే మనం ప్రత్యేకించబడాలి. అటు అబద్ధాలు లేదని చెప్పేది అప్పట్లో బతికినా మనము ఇతరులకు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా, బూతులు మాట్లాడిన వ్యక్తులుగా, విచారించిన వ్యక్తులుగా, తాగిన వ్యక్తులుగా, దొంగతనం చేసిన వ్యక్తులుగా ఉండాలి. సహాయం చేసే వ్యక్తులుగా, ఆదరించే వ్యక్తులుగా. వాళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బా మంచి మాటలు చెప్తారు, ఆదరిస్తారని మన గురించి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. 6వదిగా ఏంటి? ప్రత్యేకించబడాలి. 7వదిగా చూద్దాము. 7వదిగా 18వ విషయాలు చెప్పండి, ముగించేస్తాను. 18వ విషయం, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు ఎదుట కనపరచదను. హల్లెలూయా.
ఏడవదిగా దేవుని మహిమను మనం చూసేవారిగా ఉండాలి. మోషే గారు అంటున్నారు, దేవా నా మహిమ నీ మహిమ నేను చూడాలి. ఈరోజు క్రీస్తుని మనం చూడాలి. క్రీస్తు మహిమను చూసిన వాళ్ళు ఎంతమంది? పేతురు, యోహాను, యాకోబు. ఆయన రూపాంతర కొండ మీద చూసింది ఎవరు? అంతమంది. ఈరోజు మనం క్రీస్తు మహిమను చూడగలం. ఆయన మహిమలో మనం కూడా పాలివారం కాగలం. ఆయన మహిమలో మనం కూడా మార్చబడాలి. ఈరోజు క్రీస్తులాగా మనం మార్చబడి పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని మహిమ, ఆయన పరిశుద్ధత, ఆయన ఆత్మ, ఆయన కార్యాలన్నీ మనం కూడా ఏం చేయాలి? ధరించుకున్న వారంగా ఉండాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒక్కసారి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. 2 కొరింథీయులు 4:4 ఒకసారి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుంటూ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఏంటంటే దేవుడి మహిమను చూడకుండా ఈరోజు దేవుడి యొక్క సువార్త ఆ ప్రకాశాన్ని అనుభవించకుండా ఈ ఇహలోక సంబంధమైన దేవత ఏం చేస్తుందంట? గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఈరోజు క్రైస్తవులుగా ఉండి గుడ్డిగారుగా ఉన్నవారు చాలా మంది ఉంటున్నారు, చాలా మంది జీవిస్తున్నారు. మనమైతే దేవుని మహిమను చూడాలి. దేవుడు అంటున్నాడు, నా మంచితనాన్ని అంతయు నీకు కనపరుస్తున్నాను. అందుకే మోషే తప్పు చేసినా క్షమించబడ్డాడు. దావీదు తప్పు చేసినా మరణాన్ని రుచి చూడలేదు. నీ నీతిని బట్టి నేను ప్రాణాన్ని తీసుకోవట్లేదు దావీదుతో దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 వచనం. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. మనం కూడా ఎలా ప్రత్యక్షపరచబడతామంట? ఈ క్రీస్తు మహిమయందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం. కనుక ఈరోజు క్రీస్తు మహిమను చూసే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తును దర్శించే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తు వలె నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి, క్రీస్తు వలె నువ్వు మారే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడి సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆయన నీ జీవితంలో ఏం కలగజేస్తాడు? విశ్రాంతిని కలగజేస్తాడు. ఈ వాగ్దానం చదువుకొని చాలా ఈజీగా వెళ్ళిపోతాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి కలగజేయాలనే మాట మాట్లాడుకోవడము, ఆ మాట మనం చదువుకోవడం చాలా ఈజీ. దాన్ని స్వతంత్రించుకోవడమే చాలా కష్టం, చాలా కష్టం. ఈరోజు ఎంతమంది వాగ్దానం స్వతంత్రించుకోబోతున్నారో అందరూ బుక్కులు మూయండి. నేను రాయలేదన్నా, నన్ను అడాడిస్తావు, తల ఉంచుకుంటే తిడతావు, తల ఎత్తుంటే తిడతావు, బుక్కు పట్టుకుంటే తిడతావు. దాని బదులు రాయకుండా ఉండడమే మంచిది. నాకు సంతోషం. నువ్వు రాయకుండా పర్లేదు, నీ హృదయంలో రాసుకుంటే చాలు. ఇప్పుడు ఎప్పటి వాక్య వంశం ఏంటి? ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలి అంటే ఈ అమ్మ కొత్త అంశం చెప్తుంది నాకు. సంతోషము. ఆ దేవుడి సన్నిధి మనకు తోడుగా రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా పాప పరిహారం మనము చేసుకోవాలి. ఎవరి ద్వారా పాప పరిహారం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనకు విజ్ఞాపన చేయటం. రెండవదిగా అబ్బా పార్వతి సిస్టర్ ఈరోజు మాది టిఫిన్ గట్టి చేసి వచ్చింది, గుడ్ చేయలేదా, అందుకే బాగా చెప్తా ఉంది. రెండవది దుఃఖించాలి. నీ తల్లిదండ్రుల కొరకు దుఃఖించాలి, నీ కొరకు దుఃఖించాలి, నీ ఆత్మీయత కొరకు దుఃఖించాలి, నీ వారి కొరకు దుఃఖించాలి. మన సిస్టర్ గారు కూడా చక్కని మాట నేను చెప్పాను, అమ్మ నీకంటే నీ భర్తని పరిశుద్ధ ఆత్మదేవులు పొందుకుంటే అట పొందుకుంటే పైనుంచి దూకి చచ్చిపోతాను. నాకు అర్థం కాలే, ఏమైపోయింది ప్రభు ఇంత మాట అనేది. ఆమె దుఃఖం అంట ముందు ఈమె దుఃఖాల తర్వాత ఆయన పొందుకోవాలి. మంచిదే, ఆత్మీయ జీవితంలో అలా పోటీ ఉండడము మంచిది. భర్త పొందుకొని భార్య పొందుకోకుంటే పోటీ ఉండాలి, భార్య పొందుకొని భర్త పొందుకోకుంటే
ఏముండాలి? పోటీ ఉండాలి. మంచిది. ఈరోజు నీవు దుఃఖించాలి. ఎవరి కొరకు? నీ కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అన్నదమ్ముల కొరకు, సంఘం కొరకు, ప్రజల కొరకు, లోకం కొరకు దుఃఖించాలి. దుఃఖిస్తావా? సంతోషం. మూడవదిగా తీసుకుంటారా? లోకాలంకారాలు తీసుకుంటారా? లోకాభరణాలు తీసుకుంటారా? ఎలా ఉండాలి? మృదువుగా, సాధువుగా, ప్రశాంతంగా ఉండాలి. దయచేసి అన్యుల వలె పూలు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, దాన్ని ఏమంటారు, కింద కాళ్ళకి వేసుకుంటారు, గొలుసులు పెట్టుకొని దయచేసి మందిరాలకు రావద్దండి. కళ్ళు అని అది దేవుడి సన్నిధానంలో వినిపించకూడదు. అవన్నీ లోక అలంకారాలు. అందుకే మన సంఘంలో ఎవరిని చూడండి వేస్తున్నారు. అది నేర్పించాం. అది ఈ సంఘానికి నామ్స్ ఉన్నాయి. అందరికి నేర్చుకోవాలి. నాలుగోదిగా మందిరంలో ఉండాలి. ఐదవదిగా అనుసరిస్తున్నారా? అనుసరిస్తాం అని చెప్పండి. ఆరోదిగా ప్రత్యేకించబడారా? గుడ్. ఏడవదిగా ఆయన మహిమను మనము చూసి ఉండాలి. మన అందరు లేచి నిలబడి ఒకసారి, ఏదైనా నేను కూర్చోన్నా, అందరు లేచి నిలబడి ఒకసారి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరు మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోవాలి. నిజంగా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. నీ సన్నిధి నా జీవితంలో ఎప్పుడు తోడుగా ఉండాలి దేవా అని దేవుని అడగండి. పాపమంత పోయిను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, ఉపకార రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను, యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, ఉపకార రక్షణ యేసుని సన్నిధిలో సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకి కలుగును గాక.